ఫ్రెండ్స్, మనం ముందుగా గురు ప్రార్థనతో ఇవాళ మన క్లాస్ మొదలు పెట్టుకున్నాము. పితామహ పత్రి గారికి, అదేవిధంగా మన గురుదేవులు అయినటువంటి వంశీకిరణ్ మాస్టర్, మన గ్రూప్ అడ్మిన్ హంగా మేడంకి, ఈ గ్రూప్ సభ్యులందరికీ నా గౌరవనామాలు. ఇవాళ మనం ఉపయోగి ఆత్మకథలోని 41వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాము. దాని పేరేంటంటే, ఆ అధ్యాయం యొక్క టైటిల్ ఏంటంటే దక్షిణ భారత విహారం. అందులో మొదటిసారి మనము గురు పరంపరను ప్రార్థించుకుందాము. ఇది చెప్పుకోబోయే ముందు, హెవెన్లీ ఫాదర్, డివైన్ మదర్ అండ్ బిలార్డ్ గాడ్ భగవాన్ శ్రీకృష్ణ, జీసస్ క్రైస్ట్, మహోతార్ బాబాజీ, లాహిర్ మహాశయ, స్వామి శ్రీ యుక్తేశ్వర్జీ, బిలార్డ్ గురుదేవ, పరమహంస యోగానందజీ, saints and saviors of all the religions, I humbly bow to you. May the love shine forever on the sanctuary of my devotion. May I be able to awaken thy love in all hearts. Om Shanti Shanti. ఈ 41వ అధ్యాయంలో మెయిన్ గా గురువు గారు ఏంటంటే ఆయన దక్షిణ భారత విహారయాత్ర గురించి, అంటే ఇండియాలో ఉన్నారు కదా ఇప్పుడు ఆయన, ఫారిన్ అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళ గురువు గారి సందేశం తీసుకొని ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడెక్కడ వెళ్ళారు అన్నది చెప్తూ ఉన్నారు. ఈ అధ్యాయంలో ఆయన దక్షిణ భారత విహారయాత్ర గురించి చెప్తారనమాట. ఈయన సహచరుడు అయినటువంటి శ్రీ రైట్, ముగ్గురు కలిసి వస్తారు కదా, శ్రీ రైట్, బ్లడ్ జైన్ ఒక మేడము, ఆవిడ పెద్ద ఆవిడ. సో ఆవిడ వీడి చుట్టాలు ఇంట్లో ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి మైసూరు రాజ్యానికి అతిథులుగా వెళతారనమాట 1935 నవంబర్ నెలలో. ఏంటంటే ఆ మహారాజా వారి వారసులైనటువంటి యువరాజా శ్రీ కంఠీరవ నరసింహరాజు ఒడయార్ అని ఆయన ఏం చెప్తారంటే, ఈయనని ఆహ్వానిస్తారు వీళ్ళిద్దరిని, మా మైసూరు రాజ్యానికి రండి, ఆ రాజ్యం ఎంతో సంస్కారవంతమైనది, అదేవిధంగా అభ్యుదయశీలమైన రాజ్యం మాది, మా రాజ్యాన్ని చూదురుగాని రండి అని చెప్పేసి వీళ్ళు పిలుస్తారు అనమాట. ఆ పిలిచినప్పుడు వీళ్ళు అక్కడికి మైసూర్కి వెళ్తారనమాట. మైసూరు వెళ్ళినప్పుడు అక్కడ మైసూరు నగరాన్ని పరిరక్షించేటటువంటి కొండ మీద ఉన్న సుందరమైన చాముండి ఆలయం ఉంటుంది అక్కడ. ఆ చాముండేశ్వరి ఆలయంలోకి వెళ్తారనమాట. ఆమె అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ మైసూరు రాజవంశం వారి కులదేవత అయినటువంటి ఆ చాముండేశ్వరి మాతకి ఆ స్వర్ణపీఠము, రజత పీఠాలు ఉంటాయి. అక్కడ కూడా వీళ్ళు మోకరిల్లుతారు. మోకరిల్లి బయటకు వచ్చేటప్పుడు గురుగారు ఏమంటారంటే, రైట్ అంటే డిక్ అని పిలుస్తారు నేనని. డిక్, ఈ గుళ్ళోకి వచ్చిన మొట్టమొదటి పాశ్చాత్యుడు నువ్వే, ఇంతవరకు ఎంతో మంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు అని చెప్తారు. వీళ్ళు అతిథులుగా వెళ్ళారు కాబట్టి వీళ్ళకి ఆ రేర్ గౌరవం దక్కుతుంది అనమాట. అదర్వైజ్ అంటే ఫారినర్స్ ని ఈ ఆలయాల్లోకి రానివ్వరు అనమాట. అప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఈ రైట్ కి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. చాలా సంతోషం కూడా వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే కొన్ని గులాబీ పువ్వులు తీసుకుంటారు అనమాట. జాగ్రత్తగా అవన్నీ తీసుకొని చుట్టు పెట్టుకుంటారు ఒక పేపర్ లో. అప్పుడు అంటాడు, ఈ విశిష్ట గౌరవానికి జ్ఞాపక చిహ్నంగా ఈ పూజారి ఎంతో పవిత్రంతో పన్నిటితో పవిత్రం చేసిన ఈ గులాబీ రేకుల్ని నేను దాచిపెట్టుకుంటాను అని చెప్పేసి ఈ శ్రీ రైట్ అని జాగ్రత్తగా ఆ పూలు తీసుకుంటాడు అనమాట. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే అక్కడ ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ మైసూరు చుట్టుపక్కలంతా కూడా వీళ్ళకి 15 రోజులు ఉంటారు. ఒక పక్షం రోజులు ఈ మైసూరులో ఉంటారు అనమాట. అక్కడ ఈ మైసూరు పురమందిరంలోను, మహారాజా కళాశాలలో, విద్యాలయంలో, అక్కడున్న విశ్వవిద్యాలయంలో, వైద్య విద్యాలయంలో కూడా ఈయన వేలాది పురజనుల్ని, విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసాలు చేస్తారు పరమహంస యోగానంద గారు. అట్లాగే బెంగళూరు నేషనల్ హై స్కూల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా 3000 మంది సమావేశమైన చెట్టి టౌన్ హాల్లో కూడా ఈయన ఈ మహాజన సభల్లో ప్రసంగిస్తారనమాట. ఈయన ముఖ్యంగా అక్కడ ఏంటంటే అమెరికాని గురించి, ఈయన అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అమెరికాని గురించి చెప్తారు. అట్లా ఆ విషయాలు వింటున్నప్పుడు శ్రోతలు ఎంతో మంత్రముగ్ధులైపోయారంట అట్లాంటి విషయాలు చెప్తున్నప్పుడు. అదే విధంగా ఈ పాశ్చాత్య దేశాలు అంటే మన ఈ వెస్ట్రన్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్ అన్న ఇండియా అట్లాంటి వాటిల్లో కూడా ఉన్న ఉత్తమ లక్షణాలని వినియోగం చేసుకోవటం వల్ల రెండిట్లో ఉన్న మంచి మంచి లక్షణాలను కనుక మనం తీసుకుంటే అవి పాటించినప్పుడు పరస్పరం లాభాలు కూడా ఉంటాయి అని చెప్పిన ప్రతిసారి కూడా బాగా బ్రహ్మాండంగా వాళ్ళందరూ హర్షధ్వనులు చేసేవాళ్ళంట, అంటే చప్పట్లు కొట్టేవాళ్ళంట. ఇంకా ఇక్కడ ఈ ఉష్ణమండల, అంటే ఇదంతా కొంచెం వేడి ప్రదేశం కదా, ఈ ఉష్ణమండల వాతావరణంలో మేము ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాము అని చెప్పి చెప్తారనమాట. తర్వాత ఈ మైసూరులో కలిగిన రకరకాల ఆయన భావాలను గురించి ఈ శ్రీ రైట్ అన్నది ఆయన డైరీలో రాసుకుంటాడు. అది ఆయన ఏం రాసుకుంటాడంటే,
ఒక అంటే అసలు వాళ్ళకేంటంటే ఎప్పుడు వాళ్ళ ఆకాశం ఎప్పుడు మేఘావృతమై ఉండి మబ్బులతో ఉండి ఏమీ తెలియదు కదా. కానీ ఇక్కడ భారతదేశంలో ఆకాశంలో ఉన్న ఆ విచిత్రాలన్నీ రాసుకుంటాడు. అంటే ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. ఆకాశంలో అడ్డంగా విస్తరించి ఉండి దేవుడి విచిత్ర రచనకు ఆధారంగా ఉన్నట్లు క్యాన్వాస్ లాగా ఉందంట ఈ ఆకాశము. దాన్ని మైమరుస్తూ చూస్తూ ఆనందంలో ఉన్మత్తం అయిపోయారు. ఆనందంలో ఉన్నతమై అనేక క్షణాల్లో అలాగే ఉండిపోయాం మేము. దానికి కారణం ఏంటంటే భగవంతుని యొక్క స్పర్శ ఒక్కటే జీవితాన్ని నవ్యతతో స్పందించే రకరకాల రంగుల్ని సృష్టించగలదు. అంటే భగవంతుడు ఒక్కడే చేయగలడు అని చెప్తారనమాట. మానవుడు ఏం చేస్తాడు? ఈ రకరకాల రంగులను తెచ్చుకొని ఆయన దాన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తాడు. అలా అనుకరించినప్పుడు యాక్చువల్ గా ఒరిజినాలిటీలో ఉన్న ఆ యవ్వనత్వం అన్నది లేదా ఆ ఒరిజినాలిటీ పోతుంది అని చెప్తా ఉంటాడు అనమాట. దేవుడేంటి ఏ తైల వర్ణాలను అంటే ఆయిల్ పెయింట్స్ ని వాడాడు, ఏ కలర్స్ ని వాడాడు. కానీ ఎంతో సులభంగా ప్రభావాన్ని కలిగించేటటువంటి కేవలం కాంతి కిరణాలని ఆయన సాధనంగా వాడుకుంటాడు. అంటే కాంతి కిరణాల వల్లే కదా రకరకాల రంగులు ఈ ఆకాశంలో కనిపిస్తాయి మనకి. వాటినే వాడుకుంటాడన్నమాట. ఒక్కసారి ఆయన వెలుగు చిమ్మినప్పుడు ఏమవుతుందంటే ఎరుపు రంగు కాంతి ఎర్రగా అయిపోతుందన్నమాట ఆకాశం. మళ్ళీ ఆయనకు ఒకసారి కొంచెం వదిలిస్తే అవి క్రమంగా నారింజ రంగు, బంగారు వర్ణం కలగలిసిన కలర్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నీటి వంకాయ అంటే వైట్ తెల్ల తెల్లగా ఉంటాయి కదా, చారలు చారలు అట్లా వస్తాయి. నీటి వంకాయ రంగు బరుసుతో మబ్బుల్ని తూట్లు పొడిచినట్లుగా చేసినప్పుడు ఏంటంటే గాయాల నుంచి రక్తం వచ్చినట్లు అక్కడ ఎర్రటి వలయాలు, అంచులు ఏర్పడుతూ ఉంటాయి. అట్లా అంటే అంత అద్భుతమైన ఆకాశంలో రకరకాల రంగులు ఎలా ఏర్పడతాయి అనేది అంత క్లీన్ గా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన అంటే ఈ విధంగా ఏంటంటే భగవంతుడు రాత్రి పగల్లో కూడా ఆటలాడుకుంటూ క్రీడిస్తూ ఉన్నాడు అని చెప్తారనమాట. ఎప్పటికప్పుడు మారిపోతూ ఎప్పటికప్పుడు కొత్తగా తాజాగా అంటే అవన్నీ కలర్లన్నీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, తాజాగా ఉంటాయి అన్నమాట, అవన్నీ కొత్తగా ఉంటాయి అన్నమాట. వాటికేవి కాపీలు ఉండవు, నమూనాలు కూడా ఉండవు. అంటే దానికి ఏమీ బేస్లు ఏమి ఉండవు అనమాట. అంటే ఇట్లా ఇలాగ చెయ్యాలనే ఉండవు. అదే విధంగా అయ్యే కలర్లు ఉంటాయని కూడా ప్రతిసారి చెప్పక్కర్లేదు. అది రకరకాలుగా మారిపోతూ ఉంటాయన్నమాట. అట్లా ఆ విధంగా పగటి నుంచి రాత్రికి, రాత్రి నుంచి పగటికి భారతదేశంలో జరిగే మార్పుల్లోని అందానికి సాటి మరెక్కడ ప్రపంచంలో ఉండదు అని చెప్పి ఈ శ్రీరైట్ రాసుకుంటాడు అనమాట ఆయన దాంట్లో. అదే విధంగా ఒక్కొక్కసారి భగవంతుడు ఏం చేస్తాడంటే తన రంగుల పెట్టెలోంచి అన్ని రంగులను తీసుకుని ఒక్కసారి ఆకాశంలో విరజిమ్మినట్టుగా బ్రహ్మాండమైన రకరకాల రంగుల్లోకి భాషించేట్టుగా చేస్తాడు ఈ ఆకాశాన్ని అని చెప్తారు. తర్వాత వీళ్ళు మైసూరు నగరానికి ఒక 12 మైళ్ళ దూరంలో ఉన్న భారీ కృష్ణసాగర్ ఆనకట్టకి కూడా ఒక సాయంత్రం అద్భుతమైన సాయంత్రం వీళ్ళు వెళతారన్నమాట అక్కడికి. యోగానంద్ గారు నేను బస్ ఎక్కాము. అక్కడ ఏంటంటే ఆ క్రాంక్ తిప్పటానికి అంటే ఇనిషియల్ గా అది బండి తిప్పటానికి అంటే ఇనిషియల్ అది స్టార్ట్ అవ్వటానికి తిప్పాలన్నమాట. ఒక చిన్న ఒక రాడ్ లాంటిది అలా తిప్పటానికి ఒక చిన్న కుర్రాడు ఉన్నాడంట అందులో. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉందంటే ఆయన మిగిలి బాగా మగ్గిపోయిన టమాటా పండులాగా ఉన్నాడంట సూర్యుడు. అట్లాంటప్పుడు మట్టి రోడ్ల మీద మా బస్సు స్టార్ట్ అయింది. మేము పొడవాటి కొబ్బరి చెట్ల మధ్యగా హాయిగా ఉండే మర్రి తోపుల గుండా ఎటు చూసినా అంటే ఎదురుగా ఎక్కువ వరి చేలు ఉన్నాయన్నమాట. ఆ వరి మళ్ళీని దాటుకుంటూ మా ప్రయాణం సాగింది ఆ కృష్ణసాగర్ డ్యామ్కి వెళ్ళేటప్పుడు. అదే విధంగా మధ్యలో కూడా ప్రతి చోట కూడా అడవిలో అల్లుకుపోయినంత దట్టంగా ఉన్నాయంట చెట్లు చేమలు ఉన్నాయి అక్కడ దారంతా అని చెప్తారు. ఒక కొండ అక్కడ చివరికి వెళ్ళేటప్పటికి ఒక కొండ కొమ్ముకి అంటే ఒక కొండ చివరన మానవ నిర్మితమైనటువంటి బ్రహ్మాండమైన ఒక సరస్సుని మేము చూసాము. అంటే కృష్ణసాగర్ డామ్ అనమాట. అందులో ఏంటంటే నక్షత్రాలు అంటే సాయంత్రం పూట వెళ్ళారు కదా నక్షత్రాలు, కొబ్బరి చెట్లు అందులో వాటి అవి నీడలు ప్రతిఫలిస్తున్నాయి అనమాట. అందులో దాన్ని కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఆ చెట్లు అందులో దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఆ సాగరంలో. ఆ సరస్సులో ఇంకేంటంటే చుట్టూ కూడా అందమైన మిద్దె తోటలు ఉండేసి విద్యుత్ దీపాలంకరణతో చాలా శోభాయమానంగా ఉంది అని చెప్తారు. ఆ కట్టకి దిగువన ఏంటంటే కళ్ళు మరి మిరిమిట్లు గొలిపేట్లుగా ఒక దృశ్యాన్ని మేము చూసాము. అదేంటంటే ఎగజిమ్మే నీటి బుగ్గలు అంటే ఫౌంటైన్స్ అన్నమాట. ఫౌంటైన్స్ ఉండి అక్కడ రకరకాల కాంతిని దాని మీద ప్రసరింపజేస్తున్నప్పుడు అవేంటంటే బాగా మిలమిలా మెరిసేటటువంటి నీలివన్నె అంటే బ్లూ కలర్స్, ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ అట్లా వన్నెల జలపాతాలు. అవి ఏంటంటే ముదురు వన్నె అంటే డార్క్ కలర్ ఇంక్ ని గలక ఎలాగా అవి
అవి ప్రవహిస్తూ ఉంటే వెలువరిస్తూ ఉంటే ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయంట. అంటే మరీ డార్క్ కలర్ లో అట్లా అట్లా చాలా అసలు మిరుమిట్లు గొలిపే కాంతులతో మొత్తం అన్ని ఆ ఫౌంటైన్స్ ఉన్నాయి అని చెప్తారనమాట. అదే విధంగా పక్కనే రాజసం ఉట్టిపడేస్తున్న రాతి ఏనుగుల నోట్లోంచి ఏకధాటిగా అవి నీళ్లను విరజిమ్ముతూ ఉన్నాయన్నమాట. ఆ దీపాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ ఆ దీపాలు ఉన్న ఈ నీటి బుగ్గలు అంటే ఆ ఫౌంటైన్స్ చూసినప్పుడు ఆయనకి ఏంటంటే షికాగోలో 1933లో జరిగిన వరల్డ్ ఫెయిర్ లో చూసినవి ఆయనకి గుర్తొచ్చాయి ఈ శ్రీరైట్ కి. అదే విధంగా వరి పొలాలతో నిండి నిరాడంబరులైన ప్రజలు గల ఈ ప్రాంతంలో వరి పొలాలు వీళ్ళందరూ నిరాడంబరులైన ప్రజలు. అంటే పాతకాలం ప్రాచీన దేశం ఇది. కానీ అక్కడే ఆధునికతతో కట్టిన ఈ డ్యామ్ అన్నమాట. ఈ ఆనకట్ట ఆధునికతతో కట్టి ఉందన్నమాట. ఆ రెండు పాత కొత్తల కలయిక చాలా విశిష్టంగా ఉంది అని చెప్పారు. అంటే భారతీయులు మాకు ఎంత ప్రేమపూర్వకమైన స్వాగతం ఇచ్చారంటే నేను యోగానందుల వారిని తిరిగి అమెరికాకు తీసుకెళ్ళటానికి నాకు శక్తి చాలదేమో అన్నంత భయం నాకు వేసింది. అంటే ఎంతో ప్రేమగా మమ్మల్ని అందరూ చూసుకున్నారు అని చెప్తారు. అదే విధంగా ఇంకొక మరో అపురూపమైన అవకాశం ఏమొచ్చిందంటే అక్కడ మొదటిసారి ఏనుగు సవారీ చేశారు. అంటే వీళ్ళకి మరి ఈ మైసూర్ మహారాజులకి ఏనుగులు అన్ని ఉంటాయి కదా. ఆ యువరాజు ఏం చేశాడంటే ఒక దాంట్లో ఏనుగుల్లో ఒక దాని మీద మీరు సవారీ చేసి ఆనందిద్దురు గాని అని చెప్పేసి ఆయన వేసవి విడిది భవనానికి వీళ్ళని ఆహ్వానించాడట. ఆహ్వానించినప్పుడు ఒక భారీ పరిణామం గల ఏనుగు మీద పట్టు పరుపులతో ఒక పెట్టెలాగా చేశారంట. ఆ పెట్టె మీద దాన్ని హోదా అంటారు. ఆ హోదా మీదకి ఈయన నిచ్చెన మీద ఎక్కాడంట. అది ఎక్కేసి ఆ ఏనుగు వెళ్తూ ఉంటే అది ఊగిసలాడటము, కుదుపులు అదేదో లోయలోకి తోసేస్తున్నట్టు, విసిరేస్తున్నట్టు, గాబరాగా ఉన్నట్లుగా అట్లాంటి పరిస్థితులు అది ఉండిందంట. కానీ ఆ సంభ్రమాశ్చర్యాలు ప్రకటించడానికి కానీ అవకాశం లేనంతగా నేను గబరపడ్డానికి కానీ సంభ్రమాశ్చర్యాలు ప్రకటించడానికి కూడా అవకాశం లేనంతగా పొలిగించిపోయాను. కాకపోతే ప్రియమైన నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి నేను ఒగ్గుపట్టుకుని ఉన్నాను తెలుసా అని చెప్తారనమాట. అంటే అంత భయం కూడా వేసింది ఈయనకి, దాన్ని ఎంజాయ్ కూడా చేశారనమాట ఆ ఏనుగు మీద ఎక్కిన ఆ సవారీని. ఆ తర్వాత ఇంకా దక్షిణ భారతదేశం గురించి ఏం చెప్తారంటే ఇది ఎంతో చరిత్రాత్మకమైన పురాతత్వ ప్రాముఖ్యం ఉన్న అవశేషాలు ఎన్నో సమృద్ధిగా ఉన్నాయి ఈ దక్షిణ భారతదేశంలో అని చెప్తారనమాట. ఆ తర్వాత ఏంటంటే నిశ్చయంగా ఇది అనిర్వచనమైన ఆకర్షణీయమైన ప్రాంతము ఈ దక్షిణ భారతదేశం అన్నది. అదేవిధంగా మైసూరుకి ఉత్తరాన హైదరాబాద్ అనే రాజ్యం ఉంది. అక్కడ బ్రహ్మాండమైన గోదావరి నది పారే అందమైన పీఠభూమి ఉంది అక్కడ అని అంటే అప్పుడు హైదరాబాద్ ఈ గోదావరి ప్లేస్లు అదేవిధంగా కొంత మహారాష్ట్ర ఏరియా అదంతా కూడా అప్పుడు ఆ రోజుల్లో హైదరాబాద్ రాజుల ఆధీనంలో ఉండేది. దాని గురించి ఆయన చెప్తారు. సువిశాలమైన సారవంతమైన సమతల భూములు అంటే మన అన్ని అంతే కదా, గోదావరి కృష్ణ ఈ బేసిన్లన్నీ ఎలా ఉంటాయి, చాలా సువిశాలంగా సారవంతంగా సమతలంగా ఉండే భూములు ఇవన్నీ కూడా అదే విధంగా రమణీయమైన నీలగిరి పర్వతాలు కూడా ఉన్నాయి. సున్నప్రాతితోనూ గ్రానైట్ తోనూ ఏర్పడ్డ నిర్జీవ పర్వతాలు అవి ప్లస్ ఇతర ప్రదేశాలు కూడా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాయి. ఈ హైదరాబాద్ సంస్థానానికి చరిత్ర చాలా సుదీర్ఘమైన ఉజ్వలమైన చరిత్ర ఉంది. అది 3,000 ఏళ్ల క్రితం ఆంధ్ర రాజుల ఏలుబడిలో ఉండేది. అదేవిధంగా క్రీస్తు శకం 1290లో ఆ ప్రాంతం ఏంటంటే ముస్లింల వంశానుగత పాలనలోనికి అంటే వాళ్ళ పాలనలోకి వచ్చింది. ఆ వంశమే పరిపాలిస్తూ ఉంది అని చెప్తారనమాట. అంతకు ముందంతా హిందూ రాజవంశుల పాలనలో అది ఉంది అని చెప్తారనమాట. భారతదేశంలో అత్యంత అద్భుతమైన వాస్తుకళ, వాస్తు శిల్ప చిత్రకళ నైపుణ్యాలన్నీ కూడా ప్రదర్శించే కళాఖండాలన్నీ కూడా ఈ హైదరాబాద్ రాజ్యంలో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయంటే అవి అవి హైదరాబాద్ ఆ రాళ్లతో కలిసిన నిర్మాణాలు అయినటువంటి ఎల్లోరా అజంతా ప్రాచీన గుహాలయాలు. అంటే ఆ రోజుల్లో ఇది హైదరాబాద్ రాజ్యంలో ఉండేదన్నమాట. ఇప్పుడు అవి మహారాష్ట్రలో ఉన్నాయి. ఆ ఎల్లోరా ఏంటంటే ఒక పెద్ద పెద్ద ఏకమైన శిలని తీసుకొచ్చి తొలిచి కైలాస నాథ ఆలయాన్ని అక్కడ కట్టారు. మైకిల్ ఆంజల్ లాంటి వాడు అంటే వాళ్ళ దగ్గర ఉన్న మైకిల్ ఆంజల్ లాంటి ఒక శిల్పకారుడు భారీ పరిణామాల్లో ఇక్కడ దేవతా విగ్రహాలని, మనుషుల బొమ్మలని, అదేవిధంగా జంతువుల బొమ్మలని కూడా కట్టారు. అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా అజంతా రాతి కొండను తొలిచి ఇంకా ఏమేమి 25 సన్యాసి మఠాలు, 5 ఆలయాలు కూడా ఉన్నాయంట ఈ అజంతా రాతి కొండని తొలిచిన ఆ ప్లేస్ లో. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి
వీటికి ఆధారంగా ఇంకా చిత్రమైన అలంకారాలు కలిగినటువంటి స్తంభాలు ఉన్నాయంట. అదేంటంటే ఆ స్తంభాల మీద చిత్రకారులు, శిల్పులు వాళ్ళ యొక్క ప్రతిభకి అమరత్వాన్ని సిద్ధింపజేస్తున్నారు. అంటే అంత గొప్ప గొప్ప చిత్రాలను వాళ్ళు సృష్టించి ఒక అమరత్వాన్ని సిద్ధింపజేస్తున్నారు వాళ్ళ చిత్రకళకి అని చెప్పి చెప్తారు. ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్తారన్నమాట. అదేవిధంగా హైదరాబాద్ నగరానికి నగరంలో ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది. బ్రహ్మాండమైన మక్కా మసీదు ఉంది. ఆ నగరానికి ఎంతో శోభ చేకూరుస్తున్నాయి ఇవి 2 అని చెప్తారు. ఈ మసీదులు ఏంటంటే 10,000 మంది ప్రార్థన కోసం వచ్చి కూర్చుంటూ ఉంటారు కూడా ఈ ఈ ఆలయంలో అని చెప్పి చెప్తారన్నమాట. అదేవిధంగా ఈ ఈ మైసూర్ ఏంటంటే సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉంది. దట్టమైన ఉష్ణమండల అరణ్యాలు ఇక్కడికి దీనికి పేరుగాంచింది. ఉష్ణమండల అరణ్యాలకి ఈ మైసూరు రాజ్యం పేరుగాంచింది. ఇక్కడ ఏంటంటే ఈ మైసూరు అడవులు ఏంటంటే ఏనుగులకి, దున్నలకి, ఎలుగుబంట్లకి, చిరుత పులులకి నివాస స్థానాలు. ముఖ్యమైన నగరాలైనటువంటి బెంగుళూరు, మైసూరు కూడా ఎంతో అందమైన పార్కులతోనూ మనుషులందరూ విహారం చేసేటటువంటి విహార వనాలు అంటే ఈ పార్కులు వీటన్నిటితో కూడా మంచి మంచి వనాలతో పరిశుభ్రంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఈ నగరాలు అని చెప్పి చెప్తారన్నమాట. అదే విధంగా ఈ మైసూరులో ఏంటంటే 11వ శతాబ్దం నుంచి ఆ 15వ శతాబ్ది వరకు పాలించిన ఈ హిందూ రాజుల పోషణలో ఈ వాస్తుకళ, శిల్పకళ ఎంతో సర్వోన్నతమైన పరిపూర్ణతను సాధించుకుందంట. ఈ వాస్తుకళ అదేవిధంగా శిల్పకళ కూడా. అక్కడ బేలూరు ఆలయం అన్నది విష్ణువర్ధన రాజు అంటే ఈ ఈ హిందూ రాజు అయిన విష్ణువర్ధన రాజు పాలనలో 11వ శతాబ్దంలో ఎంతో మహోన్నతమైన సృష్టి అన్నమాట. ఇది బేలూరు ఆశ్రమం అనేది ఆయన కట్టించాడు అక్కడ. అందులో ఏంటంటే ఎంతో సున్నితమైన శిల్పకళ, ఈ వాస్తుకళ గాని, ఈ శిల్పకళ గాని ఇవన్నిటిలో కూడా సమృద్ధంగా ఉంటుంది. అది ప్రపంచంలో ఇంకెక్కడ అట్లాంటిది మరొకటి లేదు. అంటే అంత గొప్పగా ఈ బేలూరు ఆలయం ఉంది అని చెప్పి ఈ శ్రీరైట్ వర్ణిస్తాడనమాట. అదే విధంగా ఉత్తర మైసూర్లో అంటే ఆ మైసూర్ అంటే మైసూరు ఊరనే కాదు, మైసూరు రాజ్యం అంతా చెప్తున్నాడు ఆయన. ఉత్తర మైసూర్లో కనిపించే శిలాశాసనాలు 3వ శతాబ్దం కాలం నాటి శిలాశాసనాలు ఉంటాయండి. అవేంటంటే భారతదేశాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని, బెలూచిస్తాన్తో సహా విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అశోక చక్రవర్తికి సంబంధించిన అన్నమాట ఇవన్నీ. ఆ అశోక చక్రవర్తి యొక్క సంస్కృతిని అవి దీప్తిమంతం అంటే అవి బాగా ఆయన్ని ప్రతిభని పెంచేటటువంటి దీపకళికలు ఇవన్నీ ఈ శిలాశాసనాలన్నీ అని చెప్తారనమాట. వివిధ భాషల్లో చెక్కించి ఉంచుతాడు అశోకుడు వీటిని. వాటన్నిటిని ధర్మలిపులు అని అంటారు అనమాట. అంటే ధర్మాన్ని అందులో ఆయన ప్రబోధించాడు అశోకుడు. అందులో ఏంటంటే దాని వల్ల తెలిసేది ఏంటంటే ఆ టైంలో అక్షరాస్యత ఎంత ఎంత వ్యాప్తి చెంది ఉంది అంటే మనుషులందరికీ అక్షరాస్యత ఎంత ఉంది అన్న దానికి ఇవి సాక్షిభూతాలు ఈ శిలాశాసనాలు అని చెప్పి రాసుకుంటాడు అనమాట. అదే విధంగా 13వ శిలాశాసనంలో యుద్ధాల గురించి రాస్తాడనమాట. యుద్ధాల గురించి ఆయన నిరసిస్తాడు. అంటే యుద్ధాలు చేయకూడదు అని చెప్పడానికి ఆయన ఏం రాస్తారంటే అందులో ధర్మ విజయం తప్ప మరేదేన్ని నిజమైన విజయంగా పరిగణించకూడదు. అంటే అంటే ధర్మంగా యుద్ధం చేసి విజయం సాధించాలంటే తప్పిస్తే అనవసరంగా యుద్ధాలు చేసి రక్తపాతాలు అవి సృష్టించకూడదు. అంటే అశోకుడు చెప్తాడు కదా, ఆయన అశోకుడు చివరిలో గెలిచిన తర్వాత మానేస్తాడు, యుద్ధాలు మానేసి ఆ యుద్ధం చేయొద్దు అని చెప్తాడు అనమాట. అంటే ఆ యుద్ధం గురించి ఆయన అంతా నిరసిస్తాడు అనమాట. తర్వాత ఇంకొక 10వ శిలాశాసనంలో ఏమి రాస్తాడంటే ఆ శిలాశాసనం ఏమని ఘోషిస్తుందంటే రాజు అన్న వాళ్ళ నిజమైన ఘనత ఏంటంటే తన ప్రజల యొక్క నైతిక అభివృద్ధి సాధించడానికి అతను చేసే సహాయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజలు కనుక నైతికంగా ఉన్నారు, ధర్మంగా ఉన్నారు, అంటే చాలా శాంతితో ఉన్నారు, నైతికత ఎక్కువ ఉంది అంటే అక్కడ ఇప్పుడు దొంగతనం చేశారనుకోండి, అంటే ఇప్పుడు బాగా చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. అంటే మన డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి డిఫరెన్స్లు ఉంటే దొంగతనాలు జరుగుతాయి. లేదా ఒకళ్ళు శక్తిమంతుడు బలహీనుడిని చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, చాలా అరాచకాలు జరుగుతాయి. అవన్నీ లేకుండా నైతికంగా ఉన్నారు అని అంటే సర్వతోముఖాభివృద్ధి ఉన్నట్టే కదా. అప్పుడే రాజు యొక్క నిజమైన ఘనత అది అని చెప్పేసి 10వ శిలాశాసనం చెప్తుందంట. అదే విధంగా 11వ శిలాశాసనంలో ఏంటంటే నిజమైన కానుక అంటే ఏంటి అనే దాన్ని ఆయన నిర్వచించారన్నమాట. అది వస్తు రూపంలో ఉండదు నిజమైన కానుక అన్నది.
సత్య వ్యాపన రూపం అది. సత్యాన్ని వ్యాపింపజేసేటటువంటి సత్తు. అంటే సత్యాన్ని వ్యాపింపచేసేటువంటి ఏదైతే ఉందో అదే నిజమైన కానుక అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే దేవుడికి ఎంతో ప్రియమైన చక్రవర్తి. అంటే అశోక చక్రవర్తి అంటే చాలా మంచివాడు అని చెప్పేసి మనం కూడా చదువుకుంటాం కదా! సో, దేవుడికే ప్రియమైనటువంటి ఈ అశోక చక్రవర్తి 6వ శిలాశాసనంలో, తన 6వ శిలాశాసనంలో ఏం రాశాడంటే ప్రజాహిత కార్యకలాపాల గురించి తనతో ముచ్చటించడానికి, అంటే ప్రజల యొక్క హితం గురించి ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే పగలు గాని రాత్రి గాని ఏ సమయంలోనైనా సరే తన దగ్గరికి రావచ్చు అని చెప్పేసి ప్రజలని ఆహ్వానిస్తాడన్నమాట. అంటే మంచి మాట్లాడటానికి రాజు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉన్నాయి అని చెప్పేవాడు అనమాట. అంతేకాకుండా ఇంకేం రాశాడంటే అందులో రాజోచితమైన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించడం వల్ల, అంటే రాజు ఉచితమైన, అంటే రాజులు ఏం చేయాల్సిందో ఆ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించినప్పుడు తోటి ప్రజలకు తాను తీర్చుకోవాల్సిన రుణం నుంచి విముక్తి పొందుతున్నాను. అంటే తను ఒక విధంగా ప్రజలకు చేయాల్సిన పని ఒక రుణం అనుకుంటున్నాడు. ఆ రుణం నుంచి విముక్తి, తన ధర్మాన్ని తను నిర్వహిస్తే అది తన రుణం నుంచి విముక్తి పొందుతున్నాను అని చెప్పేసి అందులో రాశాడనమాట. అదే నిజంగా ఈనాటి పాలకులకి కూడా అది ఎంతో అశోకుడు ఇచ్చినటువంటి ఒక ధర్మ సందేశం లాంటిది. అంటే ఇప్పుడు అందరు వాళ్ళు అసలు మేమేదో ప్రజల మీద ఉండేవాళ్ళము అన్నట్లుగా ఉంటున్నారు తప్పిస్తే ప్రజలకు సేవ చేయాలి, సేవ చేయటం అన్నది మన బాధ్యత, అది నా రుణం అన్నది ఎవరు అనుకోవట్లేదు కదా! అట్లాంటి ఎలా ఉండాలి అన్నది అశోకుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. ఈ అశోకుడు కూడా ఎవరంటే అజేయుడు అనేటువంటి చంద్రగుప్త మౌర్యుడి యొక్క మనవడనమాట. ఈ చంద్రగుప్తుడు ఏంటంటే అసలు ఎంత గొప్పవాడంటే చంద్రగుప్తుడు అలెగ్జాండర్ భారతదేశంలో ఒక సైనిక పటాలాన్ని ఉంచుతాడనమాట. ఆ సైనిక పటాలాన్ని సర్వనాశనం చేస్తాడు. అలెగ్జాండర్ ఎవరు? ప్రపంచాన్ని జయించినటువంటి ప్రపంచ అధినేత, ప్రపంచ చక్రవర్తి ఆయన. అట్లాంటి చక్రవర్తి యొక్క సైన్యాన్ని ఈయన నాశనం చేస్తాడు. అదే విధంగా క్రీస్తు పూర్వం 305లో సెల్యూకస్ అనే ఆయన ఒక లీడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆధిపత్యంలో మెసిడోనియా సైన్యము, అంటే వీళ్ళదే, అంటే ఈ అలెగ్జాండర్ యొక్క సైన్యము వస్తుంది అనమాట. వచ్చినప్పుడు కూడా ఆ సైన్యాన్ని ఓడిస్తాడు అనమాట. అంత గొప్ప చక్రవర్తి ఈ చంద్రగుప్త మౌర్యుడు అనమాట. ఈ చంద్రగుప్తుడు ఏంటంటే పాటలీపుత్రం రాజధానిగా చేసుకుని ఉంటాడు. మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారిని కూడా తన ఆస్థానంలోకి ఆహ్వానిస్తాడు అనమాట. ఆ గ్రీకు రాయబారి ఈ మెగస్తనీస్ ఏంటంటే ఎంతో సుఖవంతమైనటువంటి కార్యోత్సాహమైనటువంటి ఆనాటి భారతదేశం గురించి చాలా వివరాలు రాస్తాడు అనమాట. ఈ మెగస్తనీస్ రాసిన ఈ వివరాలను బట్టి భారతదేశం యొక్క ఆ రోజుల్లో ఎలా ఉండేది అని చెప్పేసి తెలుస్తుంది. అంత గొప్ప ఒక ట్రావెలర్ ని కూడా ఈయన ఆహ్వానిస్తాడు అనమాట చంద్రగుప్తుడు. తర్వాత ఈయన విజయధ్వజుడైన తర్వాత, అంటే విజయం సాధించిన తర్వాత క్రీస్తుకి పూర్వం 298లో ఏం చేస్తాడంటే ఈ భారతదేశం యొక్క, అంటే అప్పుడు బెలూచిస్తాన్ అన్ని ఉంటాయి, అంటే పెద్ద అఖండ భారతదేశం అది. ఆ భారతదేశం యొక్క ఈ ఆధిపత్యాన్ని తన కొడుకు చేతిలో పెడతాడు. అంటే అశోకుడి చేతిలో పెట్టేసి ఆయన దక్షిణ భారతదేశంలో యాత్ర సాగిస్తాడు. అంటే తన జీవితంలో చివరి 12 ఏళ్ళు చేత కాసులేని సన్యాసిగా గడుపుతాడు. అంటే ఒక ప్రపంచ చక్రవర్తిని ఆయన నిలువరిస్తాడు. ప్రపంచ చక్రవర్తి చూడండి, ప్రపంచాన్నంతా జయిస్తాడు, కానీ ఆయన భారతదేశాన్ని ఏమి చేయలేకపోతాడు. అట్లాంటి చక్రవర్తిని నిలువరించినటువంటి ఒక గొప్ప మహారాజు చివరి 12 ఏళ్ళు కావాలని అంటే ఆయన ఎంత ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత స్థితికి చేరుకున్న వ్యక్తి చూడండి. ఆ చంద్రగుప్త మౌర్యుడు తన కొడుకుకి తన రాజ్యాన్ని ఇచ్చేసి, రాజ్యభారాన్ని అంతా చెప్పేసి 12 సంవత్సరాలు తన జీవితంలో చివరి 12 సంవత్సరాలు కాసులేని సన్యాసిగా ఉన్నాడు. తర్వాత ఒక శ్రావణ బెల్లిగొల్ల అనే ఒక కొండ గుహలో ఒక ఆలయంగా ఉందన్నమాట. అప్పటికి మైసూరు రాజ్యంలో అట్లాంటి కొండ గుహలో ఆత్మ సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. అంటే ఒక రాజైనా సరే ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతి పొందాడు అని చెప్పి ఇక్కడ మనకి తెలుస్తుంది. అంటే ఆయన ఎంత తనకి అంత గొప్ప రాజు, ఒక మహా చక్రవర్తి తన తనకున్న అన్నిటిని కూడా వదిలేసుకొని ఆత్మ సాక్షాత్కారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడనమాట. అంటే ఎంత దాన్ని ఆత్మ సాక్షాత్కారమే గొప్పది, ఈ ప్రపంచంలో ఉన్న ఈ వస్తు సంపదలు కానీ ఇదన్నీ కాదు అని ఆయన రియలైజ్ అయిన చక్రవర్తి అనమాట. అదే విధంగా అక్కడ శ్రావణ్ బెల్గొల ఏంటంటే ప్రపంచం అంతటిలోకి కూడా అత్యంత ఉన్నతమైనటువంటి ఒక ఏకశిలా విగ్రహం ఉన్నది ఈ శ్రావణ్ బెల్గొల
బెల్గోళ గుహల్లోనేనంట. తర్వాత ఆ భారీ పరిణామంలో రాతితో చెక్కిన ఈ విగ్రహం ఏంటంటే గోమటేశ్వరుడు అని చెప్పే పేరుతో క్రీస్తు శకం 983లో జైనులు ప్రతిష్ఠించారంట ఈ శ్రవణ బెల్గొండ గుహలు. తర్వాత అప్పుడు ఈ అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతనితో వచ్చారు కదా దాంతో ఆయనతో వచ్చిన వాళ్ళు, తర్వాత వచ్చిన ఈయన గ్రీకు వీరుడు అంటారు కదా, అలెగ్జాండర్ గ్రీక్ నుంచి వస్తాడు. ఆ గ్రీకు చారిత్రకులు ఏం చేశారంటే చిన్న చిన్న వివరాలతో చాలా భారతదేశం గురించి చాలా ఆసక్తికరమైన కథలను చెప్పారు అని చెప్తారు. అందులో ఏరియన్, డియోడరస్, ప్లూటార్క్, భూగోళ శాస్త్రజ్ఞుడు అయినటువంటి స్టాబో రాసిన వృత్తాంతాలని, అంటే వీళ్ళందరూ ఇట్లాంటి ఏరియన్, డియోడరస్ మొదలగు వాళ్ళు రాసిన రకరకాల కథలను ఏంటంటే అది వాళ్ళు గ్రీక్ లో రాసుకుంటారు కదా, దాన్ని డాక్టర్ జేడబ్ల్యూ మెక్ క్రిండిల్ అన్న అతను అనువాదం చేశారంట. ప్రాచీన దేవత చేసే చరిత్రని వెలుగులోనికి తీసుకొస్తారనమాట ఆయన. తర్వాత ఈయన ఇక్కడ దాడిలో విఫలమైపోతాడు కదా, భారతదేశంలో విఫలమైన అలెగ్జాండర్ దాడిలో ప్రముఖంగా చెప్పుకునేది ఏంటంటే ఒక కథ ఉంటుంది అనమాట. ఆయనకి ఏంటంటే హిందూ తత్వశాస్త్రంలో చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అలెగ్జాండర్ కి. అదే విధంగా ఎందుకంటే ఆయన చూస్తాడు కొంతమంది యోగులని, వాళ్ళని చూసాక ఈయనకి హిందూ తత్వశాస్త్రంలో చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. యోగుల విషయంలోనూ సాధువుల పట్ల ఆయనకి గాఢమైన ఆసక్తిని చూపించేవాళ్ళంట. అప్పుడప్పుడు ఆయనకి అలాంటి వాళ్ళు తారసపడుతూ ఉండేవాళ్ళు, లేదా ఆయనే గాఢమైన ఉత్సాహంతో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేవాడంట ఈ అలెగ్జాండర్ చక్రవర్తి. అట్లాంటప్పుడు ఒక తక్షశిలలో ఈయన కొత్తగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక గొప్ప సన్యాసి ఉంటాడు అనమాట, దండమిస్ అని చెప్పేసి. అతన్ని తీసుకురమ్మని చెప్పేసి ఒక వనసికృతోస్ అనే ఒక ఆయన దగ్గర ఉండే ఒక వ్యక్తిని పంపిస్తాడు అనమాట. వనసికృతోస్ అనే అతన్ని పంపిస్తాడు. ఈ వనసికృతోస్ ఏంటంటే హెలియన్ మతాన్ని అనుసరించే వ్యక్తి అనమాట. అది డయోజినస్ అనే ఆయన స్థాపించినటువంటి హెలెనిక్ మతాన్ని ఈయన పాటిస్తూ ఉంటారనమాట. ఆ వ్యక్తి ఆయన అంటే ఒక మతానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ దగ్గర ఒక మతానికి సంబంధించిన వ్యక్తి. ఆయనని పంపించినప్పుడు ఈయన అరణ్యంలోకి వెళ్ళేసి ఆ దండమిస్సుని దగ్గరికి పోయి ఏం చెప్తాడంటే విజయభవ బ్రాహ్మణ గురుత్తమ అని మంచిగా సంబోధించి ఏం చెప్తాడంటే మహాబల సంపన్నుడైన జీస్ దేవుడి కుమారుడు, మానవ మాతృలందరికీ సర్వేశ్వరుడు అయినటువంటి అలెగ్జాండర్ మిమ్మల్ని తన సన్నిధికి రమ్మంటున్నాడు. అంటే దేవుని కుమారుడు, మనుషులందరికీ సర్వేశ్వరుడు అయిన అలెగ్జాండర్ మిమ్మల్ని తన దగ్గరికి రమ్మంటున్నాడు. మీరు గనక వస్తే మీకు గొప్ప కానుకలతో సత్కరిస్తాడు, కాదంటే మీకు శిరచ్ఛేదన విధిస్తాడు, అంటే తల కొట్టేస్తాడు అని చెప్పేసి చెప్తాడనమాట. అంతే. ఒక విధంగా ఏంటంటే ఇది నిర్బంధ దూరంలో ఉంటుంది కదా ఈ ఆహ్వానం. దాన్ని పాప మా సాధువు ఏం చేస్తాడంటే చాలా ప్రశాంతంగా వింటాడు. వినేసి కానీ ఆయన తన ఆకుల మీద పడుకుని ఉంటాడు అనమాట. ఆ పత్ర శయ్య మీద నుంచి తల ఎత్తే ప్రయత్నం కూడా చేయడు, ప్రశాంతంగా వింటాడు ఆయన చెప్పిన ఆహ్వానాన్ని. తర్వాత అప్పుడు మళ్ళీ ఏమంటాడంటే అలెగ్జాండర్ జీస్ కుమారుడు అయితే నేను ఆయన కుమారుణ్ణి. అంటే ఆయన మరి భగవంతుడి కుమారుడు అని చెప్పాడు. మన అందరూ కూడా అంతే కదా, నేను కూడా భగవంతుడి కుమారుణ్ణి అంటాడు. నాకున్న దాంట్లో నేను చాలా తృప్తిగా ఉన్నాను. అంటే ఆయనకి ఏమీ ఉండదు, అంటే ఒక దిగంబరుడు ఎక్కడ అట్లా తిరుగుతూ ఉంటాడు అనమాట. నాకున్న దాంట్లో నేను చాలా తృప్తిగా ఉన్నాను కనుక అలెగ్జాండర్ ఏది నాకు అక్కర్లేదు. ఆయన అంటే నువ్వు వస్తే కనుక నీకు కానుకలు ఇస్తాడు అన్నాడు కదా, అందుకని నాకేం అక్కర్లేదు. అతను మనుషులను వెంట వేసుకుని భూమి మీద సముద్రం మీద వృధాంగా తిరుగుతున్నాడు. అంటే ఈ రాజదాహంతో ఆయన రాజ్యాలను గెలుచుకుంటూ వస్తున్నాడు కదా, దాని గురించి అనమాట. ఆ తిరుగుళ్లకు అంతు తెలియకుండా ఉన్నట్టు కనపడతా ఉంది అని చెప్పేసి అంటాడు అనమాట. అని వెళ్ళి అలెగ్జాండర్ చెప్పు, సర్వేశ్వరుడైన భగవంతుడు గర్వంతో చేసిన పనులకి కర్త కాడు. అంటే భగవంతుడు ఈ గర్వంతో చేసే పనులన్నీ తను కర్త కాడు. ఆయన దేనికి కర్త అంటే కాంతికి, శాంతికి, జీవనానికి, జలానికి, మానవ దేహానికి, ఆత్మకు సృష్టికర్త. ఇవన్నీ దీన్ని సృష్టించిన ఆయనే కానీ నువ్వు చేసేటువంటి గర్వంతో చేసే పనులకి మాత్రం ఆయనకి సంబంధం లేదు అని చెప్పు అలెగ్జాండర్ కి. అంటే మనం చేసిన పనులకి మనమే బాధ్యత వహించాలి అని అన్నది క్లియర్ గా ఆయన చెప్తాడన్నమాట. ఇక్కడ చెప్పేసి మరణం మనుషులందరికీ విముక్తి కలిగిస్తుంది. ఆ విముక్తి కలిగించినప్పుడు వాళ్ళకి ఏ విధమైన దుష్ట వ్యాధికి లోను కానక్కర్లేదు అని అనుకున్న స్థితిలో, అంటే వాళ్ళ కర్మలన్నీ నశించిపోయినప్పుడు అనమాట. దుష్ట వ్యాధులు వస్తున్నాయంటే కర్మలు ఉన్నాయి కదా, అంటే ఆ కర్మలన్నీ నశించిపోయి మానవులందరికీ మరణం విముక్తి కలిగించినప్పుడు అప్పుడు ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు భగవంతుడు. అంటే అంతేగాని
హత్యల్ని హత్యల్ని అసహించుకుంటాడు. యుద్ధాలను రగిలించడు. ఆయనకే నా అట్లాంటి దేవుడికే నా ప్రణామాలు. నేను ప్రణామాలు చెప్తాను. అంటే ఇట్లాంటి అలెగ్జాండర్ లాంటి యుద్ధాలను ప్రోత్సహించే వ్యక్తికి కాదు అన్నట్లుగా ఆయన ఇండైరెక్ట్ గా చెప్తాడనమాట. ఇంకేం చెప్తాడంటే అలెగ్జాండర్ దేవుడేమీ కాదు. అతను కూడా చావుకి లోబడి ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి ఆయన ఏం దేవుడు కాదు అని చెప్పేసి ఇంకా తిరస్కారంగా ఏమంటాడంటే, ఆయన ఏదో ప్రపంచ చక్రవర్తి అనుకుంటాడు కదా, ఆయన ఇంతదాకా ఆంతరిక విశ్వ సామ్రాజ్యాన్ని సింహాసనాన్ని అధిష్ఠించని వాడు ప్రపంచానికి నేను అధిపతిని అని ఎలా అవుతాడు ఆయన అని అనుకుంటాడు అని అంటాడు. అంటే ప్రపంచాధినేత ఎట్లా అవుతాడు? ఆయన ఏంటంటే ఆయన యొక్క విశ్వ సామ్రాజ్య సింహాసనాన్ని అంటే తనను తానే కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి ప్రపంచానికి అధిపతి ఎలా అవుతాడు అని చెప్పి అంటాడు అనమాట. అతను ఇంతవరకు నరకానికి కూడా అతనికి ప్రవేశం లేదు. ఈ భూమి మీద సువిశాల ప్రపంచం మీద సూర్యుడి గమన రీతిని ఎన్నడూ ఎవరైనా ఎక్కడ అతనికి తెలియనే తెలియదు. అంటే అంటే సూర్యుడు పడే ప్లేస్లన్నీ ఈయన చూడలేదు కదా అన్నట్లుగా చెప్తాడు అనమాట. అంటే ఒక కొంచెం ఏదో ఏరియా నేను గెలుచుకొని ఉండొచ్చు, అంతేకాని ప్రపంచాన్ని అంతటికి ఆయన ఏం గెలవలేదు. అదే విధంగా అనేక దేశాలకి ఆయన పేరు కూడా వినలేదు వాళ్ళు అని చెప్పి చెప్తాడు అనమాట. ఇంకేం చెప్తాడంటే ఆ విధంగా ఏంటంటే ఈ ఈ తపస్వి ప్రపంచానికి అధినాథుడు అని అనిపించుకునే ఆయనకు చెవులు గింగిర్లు తిరిగేట్టుగా ఎవరు తిట్టినట్టుగా ముక్కు చివాట్లు పెడతాడనమాట ఆ అలెగ్జాండర్ కి. చెప్పేశాక ఇంకా ఏమంటాడంటే అలెగ్జాండర్ కి ఇక్కడున్న రాజ్యాలు ఇంకా ఆయన కోరికలు తీర్చట్లేదు. అంటే కొన్ని రాజ్యాలు అప్పటికే జయించుంటాడు కదా, ఆయన కోరికలకి సరిపోవట్లేదేమో, ఇంత తగినంత ఆయనకి ఆ కోరికలు తీరట్లేదేమో, ఆయన గంగా నది దాటమని చెప్పు, ఆ మనుషులందరికీ పోషించగల దేశాన్ని ఆయన చూస్తాడు అని చెప్తాడు. కానీ ఎప్పటికీ ఆయన ఈ అలెగ్జాండర్ ఆయనకి ఏదో శాపం లాంటిది అనమాట అది, ఈ ఋషులు అని. అందుకని గంగా నదిని మాత్రం ఆయన కానీ ఆయన సైన్యాలు కానీ ఎవరు గంగా నదిని దాటరు అనమాట. అంటే అంత నిలువరిస్తుంది. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ని భారతదేశంలో ఏమి చేయలేకపోతాడు అనమాట, గంగా నదిని దాటలేడు. తర్వాత ఇంకా ఏమంటాడంటే అలెగ్జాండర్ ఇస్తాననే కానుకలు నాకేం పనికిరావయి, నేను కానుకగా తలిచేవి నిజమైన విలువ ఉన్నవి అవేంటంటే నాకు రోజు తిండి పెట్టే మొక్కలు, నాకు దప్పిక తీర్చే నీళ్లు. అంటే తిండి దాహం తీర్చే నీళ్లు, తిండి తప్పిస్తే నాకు ఇంకేం అక్కర్లేదు అని అంటాడు అనమాట. అదే విధంగా మనుషులు అబ్బగా కూడబెట్టుకున్న ఈ వస్తు సంపదలు ఉన్నాయి కదా, అవి కూడబెట్టిన వాళ్ళకి వినాశనాన్ని కలుగజేస్తాయి అని చాలా సార్లు రుజువైంది అని చెప్తారు. అదే విధంగా అజ్ఞానులు పీడించే దుఃఖాన్ని విసుగుదలకు మాత్రమే కల్పిస్తాయి అవి. అంటే ఇంకా వేరే వాళ్ళని హింసించడానికి విసుగుని దుఃఖాన్ని కలిగించడానికి అవి ఉపయోగిస్తాయి తప్పిస్తే అది ఏమీ లేదు. అంటే అసలైనది ఏంటి అన్నది చెప్తాడు అనమాట. అంటే ఇవన్నీ కూడా నథింగ్. అంటే అలెగ్జాండర్ ఇంత రాజ్యాన్ని సాధిస్తాడు అనుకున్నావు కదా, అది వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. ఇంకప్పుడైతే ఇంకేం చెప్తాడంటే, నేనైతే అడవిలో ఉండి చెట్ల ఆకుల మీద పడుకుంటాను, కాబట్టి నాకు కాపలా కాసుకోవటానికి ఏం లేదు, నా దగ్గర ఏమి లేదు, నా చుట్టూ కూడా ఏమీ లేదు, అంటే నాకు ఏం సంపదలు లేవు, నేను ప్రశాంతమైన నిద్రలో కళ్ళు మూసుకుంటాను, హాయిగా నిద్రపోతాను. అట్లా కాకుండా ప్రాపంచిక విలువ కలిగింది ఏదైనా, అంటే మంచి విలువ కలిగిన వస్తువు కనుక నా దగ్గర ఉంటే దాని వల్ల నాకు ఆ భారం వల్ల నాకు నిద్ర అంతా పోతుంది. అందుకే నేను హాయిగా హ్యాపీగా ఉన్నాను అని చెప్తాడు అనమాట. ఈ భూమి నాకు కావాల్సినంత ఇస్తుంది, అంటే ప్రతిదీ నాకు ఈ భూమి నుంచే నేను తీసుకుంటున్నాను. ఎట్లాగంటే తల్లి తన పిల్లలకు పాలిచ్చినట్లుగా ఈ భూమి నుంచి నాకు కావాల్సినవి అందుతున్నాయి. నా ఇష్టం వచ్చిన చోటుకి నేను పోతాను. దానివల్ల ఏంటంటే భౌతికమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న బెడద నాకు లేదు. అయినా అలెగ్జాండర్ కనుక నా తల నరికేసినా కూడా నా ఆత్మనైతే నాశనం చేయలేడు అని అంటే ఆత్మ సిద్ధాంతాన్ని ఇక్కడ చెప్తాడు. అసలైన సంపద ఏంటో చెప్పాడు. తర్వాత ఆత్మ సిద్ధాంతం, ఆత్మ గురించి కూడా చెప్తాడు అనమాట. అలెగ్జాండర్ నా తల అయితే నరికేయచ్చు, చంపేస్తాడని చెప్పాడు కదా నువ్వు రాకపోతే. సో నా ఆత్మని మాత్రం ఆయన ఏం నాశనం చేయలేడు. అప్పుడు ఏంటంటే నా మౌనం దాలుస్తుంది నా తల, అంటే అప్పుడు ఇంకా మాట్లాడదు కదా తల. ఆ చిరిగిన బట్టలు లాంటి నా దేహము భూమి మీద ఉండిపోతాయి. అవేంటింది ఆ భూమి, ఈ దేహం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, భూమి నుంచే వచ్చింది, భూమిలోకే వెళ్ళిపోతుంది అంతే కదా. నేను అప్పుడు ఆత్మస్వరూపుణ్ణి అయిపోతాను, ఆత్మరూపుణ్ణి అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్తాను. ఆ దేవుడు ఏంటంటే మనందరినీ కూడా ఈ మాంస కోశంలో ఉంచేసి మనం కింద ఉన్నప్పుడు మనం ఆయన ఆజ్ఞల్ని పాటిస్తామా లేదా అని మనల్ని చూస్తూ మనల్ని చూడటానికి నిరూపించుకోవటానికి ఆయన భూమి మీద మనల్ని వేశాడు. మళ్ళీ మనం ఇక్కడి నుంచి పైకి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు జీవితంలోంచి మంచి చెడులు మన దగ్గర ఆయన సంజాయిషి తీసుకుంటాడు.
పాప పనులన్నిటిని కూడా న్యాయ నిర్ణేత ఆయనే అని చెప్పి, అంటే మనం పైకి మనం ఆత్మస్వరూపులమని, మనము ఈ ప్రపంచంలో మనము ఈ మాంస కోశంలో మనం ఎలా బిహేవ్ చేస్తాము, భగవంతుడి ఆజ్ఞకి బద్దులమై ఉంటామా, న్యాయ ధర్మాలతో పాటిస్తామా అని చూస్తాము. పైకి వెళ్ళిపోయాక మళ్ళీ భగవంతుడు మనకి మనం చేసిన పనుల గురించి ఆయన సంజాషి తీసుకుంటాడు. అదే విధంగా పాప పనులని న్యాయ నిర్ణేత అవుతాడు అని చెప్పి చెప్తాడనమాట. అదే విధంగా ఎవరినన్నా అణచివేతకు గనుక గురి చేసినట్లయితే ఆ మూలుగులు, అంటే ఆ బాధపడతారు కదా వాళ్ళు, అవి అణచివేతదారుడికి శిక్ష విధిస్తాయి అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఎవరినైనా మనం బాధ పెట్టినప్పుడు వాళ్ళు కనుక బాధపడితే ఆ బాధ ఆ బాధ పెట్టిన వాళ్ళని శిక్షిస్తుంది అని చెప్పేసి, శిక్ష విధించేటట్టుగా చేస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. అదే విధంగా ఇంకా ఏం చెప్తాడంటే, అలెగ్జాండర్ ని సంపదలు కోరే వాళ్ళని, చావుంటే భయపడే వాళ్ళని ఆయన బెదిరింపులతో భయపెట్టుకోమను. అంతేగాని బ్రాహ్మణుల ముందు ఆయన ఆయుధాలన్నీ శక్తిహీనమైన, ఆయన ఎంత గొప్ప రాజు అవ్వచ్చు, ఆయన దగ్గర శక్తివంతమైన ఆయుధాలు ఉండొచ్చు, కానీ అవన్నీ బ్రాహ్మణుల ముందు శక్తిహీనమైనవే. ఎందుకంటే మేము బంగారానికి మనసు పడము, అంటే సంపదలకు మనసు పడము, చావుకు భయపడము. కనుక నువ్వు వెళ్ళి అలెగ్జాండర్ చెప్పు, నీదేదైనా దండమిస్కేం అక్కర్లేదు, అంటే మాకేం అక్కర్లేదు, నాకు భూమి అన్ని ఇస్తా ఉంది కదా అంటాడు. అందుకని నీ దగ్గరికి ఏమి దండమిస్ రాడు, కానీ దండమిస్ దగ్గర నుంచి కనుక నీకు ఏదైనా కావాలనిపిస్తే నువ్వే రా దండమిస్ దగ్గరికి అని చెప్పి వెళ్ళి చెప్పు అని చెప్తారు అనమాట. అంటే ఎంత గొప్ప ఆధ్యాత్మిక తత్వాన్ని ఇక్కడ ఆ ఋషి ఈ దండమిస్ బోధించాడో మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ ఇచ్చిన సందేశాన్ని ఈ వనసికృతోస్ ఏం చేస్తాడంటే అలెగ్జాండర్ వెళ్ళి చెప్తాడు అనమాట. అలెగ్జాండర్ దాన్ని మొత్తం అంతా చాలా శ్రద్ధగా వింటాడు, ఆయనకు అర్థమవుతుంది ఇందులో ఉన్న ఈ గొప్ప విషయం. అప్పుడు ఏమంటాడు అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, దండమిస్ ముసలాడు, అదే విధంగా దిగంబరుడు, అయినా కూడా అనేక రాజ్యాలను జయించిన నాకు ఏకైక విరోధిగా, అంటే అసలు అంత ధైర్యంగా నన్ను నిలువరించాడు, తనకి నాకు మించిన వాడు నాకు తరసపడ్డాడు అని చెప్పేసి ఆయన చూడాలన్న కోరిక కూడా ఆయనకి ఆ, అంతకు ముందు లేని దానికంటే ఇంకా, అంటే ముందు చూడాలనుకుంటాడు కదా దండమిస్ ని, గొప్ప వ్యక్తిని, ఇంకా ఇంకా చూడాలని ఆయనకి ఫీలింగ్ కూడా వచ్చిందంట ఈ అలెగ్జాండర్ కి. అంటే అంత అంత గొప్ప యోగులు ఋషులు భారతదేశంలో ఉండేవాళ్ళు. ఆ యోగ శక్తితోనే ఒక ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ని కూడా మన వాళ్ళు నిలువరించారు అని చెప్పేసి ఇక్కడ చెప్తారు అనమాట. ఇంకా ఏంటంటే ఈయనకి ఇంకా ఆ ఇక్కడికి వచ్చాక ఈ అలెగ్జాండర్ కి బహుశా ఇక్కడికి వచ్చాకేమో ఈ ఆధ్యాత్మిక గురించి, దార్శనిక విషయాల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటాడు అనమాట. ఈయన తక్షశిలకి వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రశ్నలకి సమాధానం, జ్ఞానపూర్ణమైన సమాధానం, అంటే జ్ఞానంతో కూడిన సమాధానం చెప్పడానికి ఎంతో మంది బ్రాహ్మణ తపస్సులని ఆహ్వానిస్తాడనమాట. దాన్ని అన్నిటినీ కూడా ఆయనతో మాట్లాడిన విషయాలను ఈ ప్లూటార్క్ అనే గ్రీక్ ఆమ్, ఈయనతో వచ్చిన అలెగ్జాండర్ తో వచ్చిన వ్యక్తి అన్నిటిని కూడా ఒక దగ్గర పొందుపరుస్తాడు అనమాట. ఆ ప్రశ్నలన్నీ కూడా అలెగ్జాండర్ తయారు చేసుకుంటాడు, ఇంకెవరు చేసినవి కూడా కనుక. ఆయన అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, అసంఖ్యాకంగా ఏమున్నాయి, బ్రతికున్నాయా చచ్చిపోయినాయా, అన్ని పుడుతూ చచ్చిపోతూ చచ్చిపోతూ ఉంటే చాలా ఉంటాయి కదా, ఇప్పుడు బ్రతికున్నవి ఎక్కువ చచ్చిపోయినవి ఎక్కువ అని అంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే బ్రతికున్నవే ఎక్కువ, ఎందుకంటే చచ్చిపోయినవన్నవి ఇంకా లేనే లేవు, అవన్నీ ఇంకా లయం అయిపోయాయి, సో ఇప్పుడు ఉన్నవే అని చెప్పారన్నమాట. అంటే ఉన్నదే చూసుకోవాలి కానీ లేనిది లేదు అని ఈ పండితులు చెప్పారు. అదే విధంగా పెద్ద పెద్ద జంతువులను ఏం పుట్టిస్తుంది, సముద్రం పుట్టిస్తుందా భూమి పుట్టిస్తుందా అని అడిగారు. అడిగితే భూమే పుట్టిస్తుంది అని చెప్పారు అనమాట. ఎందుకంటే సముద్రం కూడా కేవలం భూమిలో భాగమే కాబట్టి భూమే పుట్టించినట్టుగా అనుకోవాలి అని చెప్పారు. అదే విధంగా జంతువుల్లో అన్నిటికంటే తెలివైంది ఏంటి అని క్వశ్చన్ ఇస్తే వీళ్ళు ఏం చెప్పారంటే, మనిషికి ఇంతవరకు ఏదైతే పరిచయం కాలేదో ఏదైతే అది తెలివైంది జంతువు అని చెప్పారు అనమాట. ఎందుకంటే తనకి అజ్ఞాతం, తనకి తెలియని దాని గురించి మనిషి చాలా భయపడతారు, అందుకని చెప్పేసి వీళ్ళు అట్లా సమాధానం చెప్పారు. అప్పుడు మొదట ఏముంది ఇది అంటే పగలా రాత్రా అని అడుగుతారు అనమాట. వీళ్ళు ఏం చెప్తారంటే పగలే అనే చెప్తారు అనమాట. పగలే ఒక రోజు ముందు ఉంది అని కొంచెం ముందు ఉంది అంటారు అనమాట. అనేసి అంటే ఎందుకంటే వెలుగు అన్నది భగవంతుడి శక్తి కాబట్టి నాకు అనిపించింది వెలుగు, వెలుగు అన్నది భగవంతుడు, అందువల్ల దినమే ముందుంది అని బహుశా వీళ్ళు చెప్పుండొచ్చు. అదే ఇంకా వాళ్ళ బ్రాహ్మణులు ఏమన్నారంటే, మీరు అడిగేవన్నీ అసాధారణమైన ప్రశ్నలు కాబట్టి అసాధారణమైన సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది అని. ఇంకొక క్వశ్చన్ ఏమిస్తాడంటే ఆయన, మనిషి తనను ప్రేమ పాత్రుడిగా చేసుకోవడంలో ఉత్తమమైన పద్ధతి ఏది అని అడిగాడంట. అంటే ఏది తనని ప్రేమ పాత్రుడిగా ఎలా చేసుకోగలడు అని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, తన దగ్గర గొప్ప శక్తి ఉండి కూడా
తానంటే ఇతరులకు భయపెట్టేట్టు చేసుకోకుండా ఉంటే మనిషి ప్రేమ పాత్రుడు అవుతాడు. అంటే ఈయనకి చాలా రాజు కాబట్టి అట్లాంటి రాజుగా తన రాచరికాన్ని అవన్నీ చూపించకుండా ఇతరులను భయపెట్టకుండా ఉంటే ప్రేమ పాత్రులవుతారు అని చెప్తారనమాట. మనిషి దేవుడు ఎట్లా కావచ్చు అని అడిగితే మనిషి అసాధ్యమైనది గనుక చేస్తే దేవుడు అవ్వచ్చు అని చెప్తారనమాట. బలవత్తరమైనది అంటే బలవత్తరమైనది ఏది అంటే చావు, బ్రతుకా చావా అని అడుగుతారు. అడిగితే వీళ్ళు బ్రతుకు అని చెప్తారనమాట. ఎందుకంటే అనేక చెడ్డల్ని ఇంక చచ్చిపోతే ఇంకేముండదు గదా! బతికినప్పుడే చాలా చేయాల్సొస్తది. కాబట్టి ఈ బలవత్తరమైనది, ఎంత బలమైనది ఈ బ్రతికి ఉండటమే అని చెప్తారనమాట. ఇంక సరే ఇక్కడికి ఈయనకొచ్చాక ఈ అలెగ్జాండర్ ఏంటంటే తనకి గురువుగా ఒక యోగిని, ఒక నిజమైన యోగిని కూడా భారతదేశం నుంచి తీసుకెళ్తాడనమాట. చాలా మందిని అడుగుతాడు వెళ్ళరు. ఒక యోగి మాత్రం వెళ్తాడనమాట. ఆయన పేరేంటంటే కళ్యాణ స్వామి అంట. ఆయన్ని స్వామి స్పైన్స్ అని కూడా అంటారు. గ్రీకులు ఆయన ఏమనేవారంటే కలనోస్ అనేవాళ్ళంట. గ్రీకు వాళ్ళందరూ ఈయనని కళ్యాణ స్వామిని కలనోస్ అనేవాళ్ళంట. ఆయన ఏంటంటే ఈయనతో పాటు అలెగ్జాండర్ తో పాటు పర్షియా వెళ్తారు. అంటే చాలా ఏజ్డ్ అయినా పర్షియా వెళ్తారు. బహుశా వాళ్ళకి ఏ జన్మలో ఏ సంబంధం ఉంటుందో గురువుగా అయినా వెళ్తారు. వెళ్ళాక అక్కడ ఒకసారి పర్షియాలో తర్వాత కొద్ది రోజులకి ఏం చేస్తారంటే సునా అనే చోట ఈ మెసిడోనియా సైన్యం అందరూ చూస్తుండగా చితి పేర్చుకొని ఆ ముసలి దేహాన్ని ఆ చితిలో వెళ్ళిపోతాడు అనమాట. తన దేహత్యాగం చేస్తాడు ఆ చితిలో. చేసేటప్పుడు ఏంటంటే ఆయన బాధను పడడు, చావుకి భయపడాడు అనమాట. అగ్నికి ఆహుతవుతున్నా సరే అసలు కొంచెం కూడా కదలకుండా కూర్చుంటాడు అనమాట. ఆ సైనికులందరికీ చాలా ఆశ్చర్యమిస్తుంది. ఇదంతా కూడా చరిత్రకారులు రికార్డ్ చేస్తారు అన్నమాట, నమోదు చేసి చరిత్రలో ఉంటుందన్నమాట. ఈ అలెగ్జాండర్ చరిత్రలో ఈ సంఘటన రాసి కూడా ఉంటుందంట. సో తర్వాత చనిపోబోయే ముందు ఏం చేస్తాడంటే ఈ కల్నోస్ తన సన్నిహితులు సహచరులు అందరినీ కూడా కౌగిలించుకుంటాడు అనమాట, ఆలింగనం చేసుకుంటాడు చివరిసారిగా. కానీ అలెగ్జాండర్ మాత్రం ఏం చెప్పడంటే వీడ్కోలు ఏం చెప్పాడు అలెగ్జాండర్కి. ఏం చెప్తాడంటే టోపీగా నిన్ను నేను తర్వాత బాబిలోన్ లో చూస్తాను అని చెప్తాడు. అనేసి ఇంకా వెళ్ళి ఆయన చనిపోతాడు. తర్వాత అలెగ్జాండర్ ఆ పర్షియా విడిచిపెడతాడు. ఒక ఏడాది తర్వాత బాబిలోన్ లోనే చనిపోతాడు అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ కి ఏంటంటే ఆయన అంటే చనిపోయినప్పుడు కూడా మరి గురువు కదా, చనిపోయినప్పుడు ఇంటికి వెళ్తారు. సో ఆ బతికున్నప్పుడు చనిపోయేటప్పుడు కూడా తను హాజరుగా ఉన్నానని చెప్పటానికి ఈ భారతీయ గురువు ఆయనకి అలా చెప్పారు అని చెప్పేసి అంటారనమాట. తర్వాత ఈ గ్రీకు చరిత్రకారులు ఏంటంటే భారతదేశం గురించి ఇంకా వివరణాత్మకంగా స్ఫూర్తిమంతంగా రాశారనమాట. ఇంకా ఈ చరిత్రకారులందరూ కూడా అంటే ఈ అలెగ్జాండర్ తో వచ్చినాడు. అప్పుడేంటి వాళ్ళు ఏం రాస్తారంటే హిందూ ధర్మశాస్త్రం ప్రజలను కాపాడుతుంది అని చెప్పేసి ఏరియన్ అనే అతను రాశారు. ఏం చెప్తాడంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ఈ బానిసత్వం అని ఉంటుంది, కొందరిని బానిసలుగా చేసుకొని వాడుకుంటూ ఉంటారు. అట్లాంటి అట్లాంటి బానిసత్వము ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ పరిస్థితిలోనూ ఎవడు కూడా బానిస కాకూడదు అని హిందూ ధర్మశాస్త్రం చెప్తూ ఉంటుంది. అలా బానిసలు కాకుండా వాళ్ళు ఏంటంటే తమ స్వతంత్రాన్ని అనుభవిస్తూ మనుషులందరికీ ఉండే సమాన హక్కుని గౌరవించాలి అని హిందూ ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. అంటే ఎంత సమానత్వాన్ని హిందూ ధర్మశాస్త్రం ఇచ్చింది, అదే విధంగా స్వతంత్రాన్ని ఇచ్చింది అని చెప్పేసి వీళ్ళు చెప్తారన్నమాట. హిందూ ధర్మశాస్త్రం గురించి గొప్పగా ఈ గ్రీకు చరిత్రకారులు రాస్తారన్నమాట. ఇంకా వేరే గ్రంథాల్లో కూడా ఏమంటుందంటే గ్రీకు వాళ్ళు రాసిన దాంట్లో భారతీయులు అన్యాయపు వడ్డీ వ్యాపారం చేసి డబ్బులు కూడబెట్టరు. ఆ రోజుల్లో వడ్డీ వ్యాపారం ఏమీ ఉండేది కాదంట. అంటే అసలు అప్పు తీసుకోవటమే వాళ్ళకి తెలియదు. అదే విధంగా తప్పు చేయటం కానీ దాన్ని సహించటం కానీ భారతీయుల వ్యవహార రూఢికి విరుద్ధము అని చెప్తారన్నమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏం కాంట్రాక్టులు రాసుకోవటం కానీ ఎవరికైనా జామీన్ ఇవ్వటం కానీ అట్లాంటివి ఏమీ అడగరు, చేయరు. అదే విధంగా జబ్బులు నయం చేసుకునే పద్ధతి కూడా వాళ్ళు సాదాగా సహజమైన రీతిలోనే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మందులు వాడకం కంటే కూడా పద్యం చేయడం వల్లనే వాళ్ళు జబ్బులు నయం చేసుకుంటారు. ఆ రోజుల్లో ఎక్కువ పద్యం ఉండేది, లంకణం పరమోషధం అనేది కదా పద్యాలు చేసేవారు. సో అట్లాగే జబ్బులు నయం చేసుకుంటారు వాళ్ళు. అదే విధంగా మలాంలు పలాస్త్రి పట్టీలు అంటే ఏదైనా పూసుకునే ఇవి క్రీములు లాంటివి, ఈ పట్టీలు అట్లాంటివే ఎక్కువగా కొన్నిటికి నివారణ ఉపాయాలుగా వాళ్ళు వాడుతూ ఉంటారు. మిగిలినవన్నీ కూడా ఈ మందులు పిచ్చి పిచ్చిగా వాడటం అన్నది హానికరంగా భావిస్తారు అని చెప్తారు అనమాట. యుద్ధంలో కూడా యోధ కులమైనటువంటి క్షత్రియులకే పరిమితమైంది. యుద్ధంలో అందరూ వెళ్ళేవాళ్ళు కాదు, ఓన్లీ క్షత్రియులే చేసేవాళ్ళు ఆ రోజుల్లో.
అదే విధంగా పొలంలో పనిచేసే రైతుకు ఏ శత్రువు కూడా హాని చేసేవాడు కాదంట. పొలంలో పనిచేసే రైతుకి ఆ రాజు మంచిగానే చూసుకునేవాడు. శత్రువు రాజులు వాళ్ళ మీద దండెత్తి వచ్చినా సరే రైతుకి హాని చేసేవాళ్ళు కాదంట. ఎందుకంటే వాళ్ళందరికీ ప్రజాహితకారులు అని వాళ్ళు పరిగణించేవాళ్ళు. వాళ్ళకి ఏ హాని కలగకుండా చూసుకునేవాళ్ళు అంటారు. ఎందుకంటే ఆ భూమిని విధ్వంసం చేయకుండా ఉన్నందువల్ల ఏంటంటే పంటలు పండిస్తారు వాళ్ళు. అందరికంటే ఫుడ్ ఎవరికైనా కావాలి. వచ్చిన శత్రురాజుకైనా కావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కావాలి కాబట్టి రైతుకి ఎప్పుడు నష్టం చేసేవాళ్ళు కాదంట వాళ్ళు ఎవరు వచ్చినా సరే. సో ఎంతో ఇప్పుడు చూడండి, ఇప్పుడు యుద్ధాలు చేస్తే బాంబులు వేస్తే అన్నీ పోతున్నాయి. అట్లా కాకుండా వీళ్ళు ఒక పద్ధతిని కూడా ఆ రోజుల్లో భారతీయ రాజులు పాటించేవాళ్ళు అనమాట. అంత గొప్పది భారతీయ సిస్టమ్ అని చెప్పేసి చెప్తారనమాట. రైతులు అన్ని అన్ని అవసరమైన వస్తువులను అన్ని పండించి ఈ ప్రజలకి ఇస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారనమాట. అదేవిధంగా మైసూరు ఈ ప్రాంతంలో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు గోపురాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ చూసినప్పుడు ఏంటంటే అనేక మంది సాధువులని ఈ దక్షిణ భారతదేశంలో ఉండే సాధువులని ఇవన్నీ గుర్తుకు తెస్తూ ఉండేవి అని చెప్పి చెప్తారనమాట. వాళ్ళల్లో ఒకడైనటువంటి తాయుమణివారు అనే ఒక సాధువు ఏం చేస్తాడంటే ఒక పద్యం చెప్తాడనమాట. అది ఎంత సవాలుగా ఉంటుందంటే ఆ మా చాలా మనిషికి మనిషికి ఒక పెద్ద సవాల్ అనమాట ఆ పద్యం. ఆయన ఏమంటాడంటే పిచ్చెత్తిన ఏనుగుని కూడా అదుపు చేయొచ్చు. ఒక మనిషి అన్నవాడు ఎంతో పిచ్చెత్తిన ఏనుగుని కూడా అదుపు చేయొచ్చు అంట. అదే విధంగా ఎలుగుబంటి పులి నోళ్లు కూడా మోయించవచ్చు అంట. తర్వాత సింహం మీద సవారీ చేయొచ్చు, తాజ్పామును ఆడించవచ్చు. అదే విధంగా రస విద్యని అంటే ఒక విద్యను తెలుసుకొని బ్రతుకు తెరువు చూసుకోవచ్చు. ఎవరికి కంటపడకుండా ఒంటరిగా ఒకరికి ఎవరి కంట పడకుండా ప్రపంచమంతా కూడా తిరిగేయచ్చు అంట. దేవుళ్ళని కూడా బానిస చేసుకోవచ్చు అంట. అదే విధంగా నిత్య యవ్వనుడై కూడా ఉండొచ్చు, నీటి మీద నడవచ్చు, నిప్పులో బ్రతకొచ్చు. కానీ మనసుని అదుపులో పెట్టుకోవటం అనేది మహా కష్టము. అంటే ఇవన్నీ కూడా ఇంత ఇంపాసిబుల్ పనులన్నీ కూడా చేయొచ్చు, కానీ మనసుని అదుపులో పెట్టుకోవటం అన్నది చాలా కష్టము అంటారు. మనం చాలా మంది అనుకుంటా ఉంటాం కదా, ధ్యానంలో కుదరట్లేదు, మనసు అట్లా ఆలోచనలు వస్తున్నాయి, ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఎంత కష్టమైన పనో చూడండి. అంటే మనం అంతా ఫీల్ అవ్వక్కర్లేదు, అంటే చాలా కష్టమైన పని. కొంచెం కంట్రోల్ చేసి మనము సంతోషపడచ్చు అనమాట. సో కొంచెం కొంచెం మనకి మనిషి కంట్రోల్కి వస్తున్నా కూడా అది మనం సంతోషపడుతూ ఉంటే ఇంకా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట ఆ కంట్రోల్ ఉన్నది. సో ఇదొక సవాలు లాంటిది. అంటే ఆ గొప్ప సాధువు చెప్పాడు అనమాట, ఎంత గొప్ప సవాల్లో మనసుని కంట్రోల్ చేసుకోవటం అన్నది. అదే విధంగా భారతదేశంలో దక్షిణాన ఇంకా ఒక సుందరమైన సారవంతమైన తిరువాన్కూరు రాజ్యము కూడా ఒకటి ఉందంట. అంటే ఇది ఈ తమిళనాడు ఏరియాలో రాజ్యం అనమాట. అక్కడ రాకపోకలన్నీ కూడా ఎలాగంటే నదుల మీద కాలువల మీద సాగుతాయి అవి. అక్కడ ఎప్పుడో జరిగిన యుద్ధాల వల్ల ఏంటంటే చిన్న చిన్న జమీన్ ఉంటాయి కదా, చిన్న చిన్న రాజ్యాలని తిరువాన్కూర్ రాజ్యంలో కలుపుకున్నారండి వాళ్ళంతా. అప్పుడు దానివల్ల పాపాలు వస్తాయి కదా, అందుకని చెప్పేసి ఆ అంటిన పాపాలను పరిహారం కోసం మహారాజు ఏంటంటే ప్రతి సంవత్సరము వంశానుగతంగా ఒక విధి పాటించేవాడంట. అంటే పాప పరిష్కారం కోసం ఒక ఒక విధిని పాటించేవాడు అనమాట. సంవత్సరానికి 56 రోజుల పాటు ఏంటంటే మహారాజు వేద పఠనం వినటానికి ప్రతిరోజు 3 సార్లు గుడికి వెళ్ళేవాడంట. అదే విధంగా చివరిలో ఏంటంటే లక్షదీప హారతితో పరిహారం తతంగం ముగుస్తూ ఉండేదన్నమాట. అంటే వాళ్ళు అంత అంటే ఒక దేశాలను కలుపుకున్నా సరే, అంటే ఇప్పుడు ఈయన అదేం చేయట్లేదు. అలెగ్జాండర్ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాడు కదా, వెళ్ళాడు. కానీ ఇక్కడ భారతదేశంలో రాజులు ఎట్లా ఉన్నారో చూడండి. చిన్న చిన్న యుద్ధాలు చేసి అశోకుడు అదే పరిస్థితి. తర్వాత చంద్రగుప్తుడు వాళ్ళ నాన్నగారైన చంద్రగుప్తుడు తాతగారైన చంద్రగుప్తుడు కూడా అట్లాగే చేస్తారు. అదే విధంగా ఈ తిరువాన్కూర్ రాజ్యంలో వాళ్ళు కూడా చూడండి. అంటే వాళ్ళు ఎంత అంటే పాపం ఏదైనా చేస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆధ్యాత్మిక డెవలప్మెంట్ ఆ రాజుల్లో కూడా ఎంత ఉన్నది అని చెప్పేసి మనకి ప్రాచీన భారతదేశం ఇలా ఉండేది అన్నది ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా భారతదేశానికి ఆగ్నేయ తీరంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ఉందన్నమాట. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ ఉంది. అది సమతల ప్రదేశంలో ఉండేది. విశాలంగా సముద్రాన్ని ఆనుకుని ఉన్న మద్రాస్ నగరం ఉంది. అదే విధంగా బంగారు నగరం అని పేరున్నటువంటి కాంచీపురం కూడా ఉంది అని చెప్తారనమాట. ఈ కాంచీపురం ఏంటంటే క్రీస్తు శకం తొలి శతాబ్దంలో పాలించినటువంటి పల్లవ వంశ వాళ్ళ యొక్క రాజధాని ఇది. ఈ ఆధునిక ఇప్పుడున్న ప్రెసిడెన్సీ అంటే ఎప్పుడైతే ఈ గురుగారు చూసారో 1935 టైంలో, ఆ టైంలో అనమాట ఆధునిక ప్రెసిడెన్సీలు ఏంటంటే మహాత్మా గాంధీ అహింసా ధర్మాలు మంచి ప్రగతిని సాధిస్తున్నాయి. అంటే బాగా ఫాలో అవుతున్నారంట ఆ రోజుల్లో. ఇంకప్పటికి ఇంకా మనకి స్వతంత్రం రాలేదు.
మహాత్మా గాంధీ యొక్క అహింసా ధర్మాలకి మంచి ప్రగతి సాధిస్తూ ఉంది ఈ మద్రాస్ నగరము. ఎక్కడ చూసినా తెల్లటి గాంధీ టోపీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయంట. అదేవిధంగా దక్షిణాది ప్రాంతం మొత్తం మీద కూడా మహాత్ముడు అంటరాని వాళ్ళ కోసం అనేక దేవాలయాలు సంస్కరణలు, కుల వ్యవస్థ సంస్కరణలు కూడా ఎన్నో తీసుకొచ్చాడు ఈ ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో అని చెప్పి చెప్తారనమాట. అదే విధంగా ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి ఒక కుల వ్యవస్థను గురించి కూడా ఈ వీళ్ళు గ్రీకులు రాయటం జరిగిందనమాట. గొప్ప ధర్మ శాస్త్రవేత్త అయినటువంటి మనువు కదా కుల వ్యవస్థను పెడతాడు. దాని పుట్టుపూర్వోత్తరాలు కూడా ఎంతో మెచ్చుకోదగ్గది. ఎందుకంటే సహజ పరిణామ రీత్యా మనుషుల్ని 4 వర్గాలుగా విభజించవచ్చు అని ఆయన స్పష్టంగా గమనించాడు. అంటే ఇది పుట్టుకని బట్టి కాదు, యాక్చువల్ గా ఆయన మనువు చేసింది ఏంటంటే వాళ్ళు చేసే పనులను బట్టి విభజించాడు తప్పిస్తే పుట్టిన దాన్ని బట్టి కాదు అని చెప్పి చెప్తాడనమాట. కాయ కష్టం చేసి సమాజానికి సేవ చేసే వాళ్ళని శూద్రులని, ఎంతో ప్రజ్ఞతో నేర్పుతో వ్యవసాయము, వర్తకము, వాణిజ్యము, ఉద్యోగము సేవ వంటి వాటి ద్వారా సేవ చేసే వాళ్ళని వైశ్యులని, పరిపాలన, కార్యనిర్వహణ, రక్షణ, దక్షిణ వంటివి ఆ, చేసే పాలకులు, యోధులని, క్షత్రియులని, అదేవిధంగా చింతనా పరులు అంటే ఎక్కువ ఆలోచించి ఆధ్యాత్మిక ఉన్నతి పొందిన వాళ్ళని, అదేవిధంగా దానిని ఇతరులకు అందించే వాళ్ళని బ్రాహ్మణులని అని అనేవాళ్ళు. ఎవరైనా ద్విజుడు అంటే రెండోసారి జన్మించేవాడు అంటారు కదా. మొదటి మామూలుగా పిల్లల్లాగా పుడతారు కదా, పుట్టిన తర్వాత రెండోసారి ఆధ్యాత్మిక ఉన్నతి పాటించినప్పుడు తీసుకుంటారు కదా, అది ద్విజత్వం అనమాట. ఆ ద్విజుడన అనేది నిర్ణయించేది పుట్టుక కాదు, సంస్కారాలు కావు, చదువు కాదు, అభిజాత్యం కాదు. అదేంటంటే అవి నిర్ణయించేది ఏంటి, శీలము, నడవడిక మాత్రమే ఆ నిర్ణయిస్తాయి అవి అని చెప్పేసి మహాభారతం కూడా చెప్పింది అని చెప్పి చెప్తారనమాట. అదేవిధంగా మనవి ఇంకా ఏం చెప్తాడంటే జ్ఞానం ఉన్న వాళ్ళని, సుగుణాలు ఉన్న వాళ్ళని, పెద్ద వయస్కులని, అదే విధంగా బంధుత్వం ఉన్న వాళ్ళని, లేదా ఆఖరికి సంపదను ఉన్న వాళ్ళ విషయంలో కూడా గౌరవంగా ఉండాలి అని చెప్పేసి మనువు చెప్పాడు అని చెప్తారనమాట. అంటే సంపదలు ఉన్న వాళ్ళని ఎందుకు చెప్తాడంటే సంపదలు ఉన్న వాళ్ళని గౌరవించినప్పుడు వీళ్ళకి లేని వాళ్ళకి సంపదలు ఇస్తారు, లేకపోతే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు కదా, ఆ ఉద్దేశంతో చెప్తారనమాట. అదే విధంగా ప్రాచీన భారతదేశంలో ఏంటంటే ధర్మ కార్యాలకి గనక వినియోగించకుండా కనుక సంపదలు ఉంటే వాటిని ఆ వేద కాలపు భారతదేశం ఎప్పుడు ఏవగించుకునేది. అంటే ధర్మానికి ఆ సంపదను వాడాలి అని చెప్పేసి భారతదేశం చేసేది. ఉన్నవాళ్ళు అలా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారన్నమాట. అదే విధంగా ఔదార్యం లేని ధన సంపదకు అంటే ఎవరైనా ఇట్లాగా చేయకుండా అంటే ధర్మ కార్యాలకు వినియోగించకుండా ఎవరికి దాన ధర్మాలు చేయని ధన సంపన్నులు ఉంటారు కదా, వాళ్ళని అధమ శ్రేణి ఇవ్వటం జరిగేది సమాజంలో, భారత సమాజంలో ఆ రోజుల్లో అని చెప్పి చెప్తారనమాట. అంటే ఎంత ఉన్నతంగా ఉండేదో భారతదేశం అనేది చెప్తారనమాట. కాకపోతే ఈ మనువు చేసిన ఇది ఉంది కదా, ఈ కుల వ్యవస్థ అన్నది అనేక దశాబ్దాల కాల వ్యవధిలో ఏమైపోయిందంటే వంశానుగతం అయిపోయింది అనమాట. అంటే పుట్టుకతో పుట్టిన వాళ్ళని ఇప్పుడు బ్రాహ్మణుకు ఉన్నట్టు బ్రాహ్మణులని, వయసు ఎత్తితే వయసు అని అట్లా అవటం మొదలయ్యి ఒక నిర్బంధ పరిణామంగా పరిణమించి తీవ్రమైన దుష్ఫలితాలు వచ్చాయి దానివల్ల. అదేవిధంగా 1947 ఇది గురువుగారు రాస్తారనమాట. 1947 నుంచి స్వయం పాలన కావించుకున్న భారతదేశము పుట్టుకని బట్టి కాకుండా కేవలం సహజమైన అర్హత మీదే ఆధారపడి సనాతన కులమూలాలని తిరిగి నెలకొల్పటానికి నెమ్మదిగా ప్రయత్నిస్తూ ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా ప్రగతి కూడా సాధిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా మనం జాబ్ కానీ వేటికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకున్న అర్హత, మనకున్న ఏముంది, మనకున్న టాలెంట్ మీదే ఉంటుంది కానీ కులాన్ని బట్టి కాదు అని చెప్పేసి చెప్తారనమాట. కాకపోతే ఏంటంటే ఈయన ఇంకొకటి కూడా ఇక్కడ సిద్ధాంతం చెప్తారు గురువు గారు. ఏంటంటే ప్రతి భూమి మీద ప్రతి దేశానికి కూడా ఒక విలక్షణమైన దుఃఖ కలిగించేటటువంటి కర్మ ఉంటుంది. అంటే అందులో ఉన్న ప్రజలు చేసినది ఆ మాస్ దేశానికి కూడా ఒక కర్మ ఉంటుంది అనమాట, అందులో ఉన్న ప్రజలు చేసింది అనమాట. అట్లాంటి కర్మ కూడా ఒకటి ఉంటుంది. దానిని జాగ్రత్తగా వ్యవహరించి గౌరవప్రదంగా తొలగించుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ దేశమైనా కూడా తనకున్న కర్మని జాగ్రత్తగా గౌరవప్రదంగా తొలగించుకున్నప్పుడే ఈ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. అదే విధంగా ఎంతో బహుముఖ ప్రజ్ఞ ఉంది భారతదేశంలో. బహుముఖ ప్రజ్ఞానికమై ఉన్నా సరే సుదృఢమైన ఉత్సాహం కల భారతదేశం ఉంది. కానీ కుల సంస్కరణ భారాన్ని మాత్రం వహించాలి, అది దానికి సమర్థమైనది అని ఇప్పుడు నిరూపించుకుంటుంది భారతదేశం. అంటే కుల వ్యవస్థ కొంత భారతదేశానికి
చోటు చేసింది అన్నట్లుగా చెప్తారు. దాన్ని ఇప్పుడు భారతదేశం తగ్గించుకుంటూ వస్తుంది. అది ఒక కర్మ లాంటిది భారతదేశానికి అని చెప్పి చెప్తారన్నమాట. సరే వీళ్ళకేంటంటే ఇంకా ఈ శ్రీరైట్‌కి, ఈ పరమహంస యోగానంది గారికి కూడా ఇంకా చాలా రోజులు ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలో ఉండి అన్నీ చూడాలి అని చాలా ఉవ్విళ్ళూరుతూ ఉంటుందన్నమాట వీళ్ళకి. కాకపోతే వీళ్ళకేంటంటే కాలం అంటే టైం అన్నది వీళ్ళకి ఇంకా ఎంత మొరటుగా వ్యవహరిస్తూ ఉంది. మాకు మర్యాదగా గడువులేమి ఇవ్వట్లేదు. అంటే ఇంకా వెంటనే మేము వెళ్ళిపోవాలి. కాలం మాకు ఇవ్వట్లేదు గడువు అని చెప్పేసి చెప్తారనమాట. ఆయనేంటంటే నెక్స్ట్ వెంటనే కలకత్తా విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి భారతీయ దార్శనిక మహాసభ ముగింపు సభలో ఈయన మాట్లాడాల్సింది. అందుకనేసి వీళ్ళు ఇంకా ఈ దక్షిణ భారతదేశ యాత్ర ముగించుకొని వెళ్తారనమాట. ఈ దక్షిణ ఈ యాత్ర ముగించుకొని మద్రాసులో ఈయన ఈ విజిట్ ముగించుకొని వెళ్ళేటప్పుడు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షులు అయినటువంటి సర్ సివి రామన్ ని తో ఈయన మాట్లాడతారనమాట. ఈయనకి చాలా ఆనందం వస్తుంది. ఆయన ఎవరంటే ఈయనకి నోబెల్ బహుమతి వస్తుంది కదా సర్ సివి రామన్ కి. ఆయన ఎంతో ప్రతిభాశాలైన ఇండియన్ సైంటిస్ట్ సర్ సివి రామన్ గారు. ఈయన హిందూ భౌతిక శాస్త్రవేత్త అంటే ఫిజిక్స్ లో గొప్ప సైంటిస్ట్. ఆయన ఏంటంటే రామన్ ఎఫెక్ట్ అని కాంతి ప్రసరణలో రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనపెడతారు. ఇప్పటికీ కూడా అది ఒక ఈ ఫిజిక్స్ లో ఒక గొప్ప ఆవిష్కరణ అది. దానికి ఆయనకి 1930లో నోబెల్ బహుమతి వచ్చిందనమాట. అంత గొప్ప సైంటిస్ట్ కూడా ఈయన మాట్లాడతారు. ఈయనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఒక పక్క ఏంటంటే ఈయనకి మనసు లాగుతూ ఉంటుంది ఇక్కడ ఉండాలని. కానీ అసంఖ్యాకులైన ఈ మద్రాసు విద్యార్థులకి, మిత్రులకి వీడ్కోలు చెప్పి వీళ్ళు అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతారు. ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఏంటంటే సదాశివ బ్రహ్మం అనే ఒక గొప్ప యోగి ఒక స్మారకార్థము పెట్టినటువంటి ఒక పవిత్రమైన చిన్న ఆలయం దగ్గర వీళ్ళు ఆగుతారనమాట. అది 18వ సంవత్సరంలో జీవించున్నటువంటి ఒక మహాయోగి అన్నమాట ఆయన సదాశివ బ్రహ్మం అన్న ఆయన. ఆయన ఏంటంటే ఆయన జీవితం అంతా కూడా అనేక అలౌకిక ఘటనలతో నిండి ఉంటుంది. ఆ గొప్ప యోగి ఆయన. తర్వాత ఈ సదాశివ బ్రహ్మం గారి స్మారకార్థం ఏంటంటే నేరూరు అనే ఒక ప్లేస్ లో ఒక పెద్ద గుడి కూడా ఉంటుంది. దీన్ని పుదుక్కోట రాజుగారు కట్టించారంట. అక్కడ ఏంటంటే అనేక దైవీ చికిత్సలకు సాక్షిగా ఉంటుందంటే ఈ యాత్రాస్థలం అంటే ఎంతో మందికి ఎంతో అంటే మంచి జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్తే జబ్బులు తగ్గటం కానీ ప్రాబ్లమ్స్ తీరటం కానీ అట్లా దైవీ చికిత్సలకి సాక్షి అంట ఆ సదాశివ బ్రహ్మం గారి కట్టించిన ఆయన స్మారకార్థం కట్టించిన ఆలయము. అదే విధంగా అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి యువరాజుకి మార్గదర్శకంగా ఉండటం కోసం ఏంటంటే ఈ సదాశివ బ్రహ్మం గారు అనేక ధర్మోపదేశాలని 1750లో ఈయన రాస్తారనమాట. అవన్నీ కూడా తర్వాత పుదుక్కోట రాజ్యాన్ని వెళ్ళిన రాజులు చాలా పవిత్రంగా భద్రపరిచి ఉంచారనమాట. ఎన్నో ధర్మ సూత్రాలు అందులో ఈయన రాశారు. అదే విధంగా ఎంతో ప్రేమాస్పదులు పరిపూర్ణ జ్ఞానులు ఈ సదాశివ బ్రహ్మం గారు. ఆయన గురించిన అనేక అద్భుతమైన గాథలు ఈ దక్షిణ దేశం యొక్క గ్రామాల్లో చాలా ప్రచారంలో ఉన్నాయన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే ఈ కావేరీ నది అంటే ఈయన కన్నడ ప్లేస్ కన్నడ ఈ తర్వాత తమిళనాడు ఏరియాలో ఉంటుంది కదా కావేరీ నది. ఆ కావేరీ నది ఒడ్డున సమాధిలో ఉంటారన్నమాట. ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్ గా కావేరీ నదికి వరదలు వస్తాయి అన్నమాట. వరదలు వచ్చినప్పుడు ఈయన అలాగే అసలు సమాధి స్థితిలోనే కొట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. కొట్టుకొని వెళ్ళిపోయి ఒక వారం రోజుల తర్వాత కోయంబత్తూరు జిల్లాలో కోడుమూరు అనే ఒక ప్లేస్ దగ్గర మట్టి దిబ్బ అడుగులో కూరుకుపోయి ఉంటారు అనమాట. అంటే ఇంకా అప్పటికి కూడా ఆయన అంత కూరుకుపోయినా సరే సమాధిలోనే ఉంటారన్నమాట వారం రోజుల తర్వాత కూడా. అప్పుడు ఇంకా అక్కడ ఉన్న ఊరు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పారలతో మట్టి తవ్వుతున్నప్పుడు ఒక పార ఆయనకి వంటికి తగులుతుంది అనమాట. వెంటనే ఆయన లేచేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అంటే జ్ఞానంలో ఆయన ఎంత ఒక ఒక వరద వచ్చింది. వరదలో ఆయన వారం రోజులు కొట్టుకుపోయారు, మట్టిలో కూరుకుపోయారు, అయినా సరే ధ్యాన స్థితిలో ఉండిపోయారు అనమాట. అంటే అంత గొప్ప ధ్యాని అనమాట ఆయన. అంత స్థితిలో ఉంటారు. తర్వాత ఒకసారి అవుతుందంటే చిన్నప్పుడు ఈయన అదే వీళ్ళ గురువుగారి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ గురువుగారి పేరు ఏంటంటే శ్రీ పరమశివేంద్ర సరస్వతి ఈ సదానంద బ్రహ్మం గారి. ఈయన సదాశివ సరస్వతిని ఈయన యాక్చువల్ గా సదాశివ బ్రహ్మం గారు అని అంటారు. ఒక వృద్ధ వేదాంత పండితుల్ని శాస్త్ర చర్చల్లో ఈయన భంగపరుస్తారు. అప్పుడు వాళ్ళ గురువుగారు ఈయన తిడతారు. తిట్టేసి ఏమంటారంటే అబ్బాయి నువ్వు నోటిని అదుపులో పెట్టుకోవడం ఎప్పుడు నేర్చుకుంటావు అని ఆయన అంటారు అనమాట. అప్పటి నుంచి ఈయన ఇంకా మాట్లాడటం మానేస్తారు సదాశివ బ్రహ్మం గారు. అప్పుడు ఆయన గురుగారితో ఏమంటారంటే మీ దేవనలు అనుకుంటే ఈ క్షణం నుంచే నేను మానేస్తానండి అంటారు. అందుకని ఆయన ఎవరితోనూ ఏమి మాట్లాడకుండా మౌనమునిలాగే ఉంటారు ఆయన.
తర్వాత ఈ సదాశివ బ్రహ్మం గారి యొక్క వాళ్ళ గురువు గారు అనేటువంటి శ్రీ పరమశివేంద్ర సరస్వతి ఏంటంటే దహార విద్యా ప్రకాశిక అనే గ్రంథాన్ని కూడా రాస్తారు. అదే విధంగా ఉత్తర గీత మీద ఎంతో ఉత్కృష్టమైన వ్యాఖ్యానం కూడా రాస్తారు అనమాట. తర్వాత ఏంటంటే ఈ సదాశివ బ్రహ్మం గారి గురించి ఆయన ఎట్లా ఉండేవాళ్ళు అంటే దైవం ఆ, లో బాగా ఉన్మత్త స్థితికి వెళ్ళిపోయేస్తూ సభ్యత విడిచేసి రోడ్ల మీద ఆ, ఎట్లా పడితే అట్లాగా అంటే బట్టలు లేకుండా అట్లా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇంకా ఆయనకి స్పృహ ఉండేది కాదు. అట్లాంటి టైంలో ఏంటంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి చెప్తారనమాట. వాళ్ళ గురుగారికి ఏం చెప్తారంటే ఆ, మాకు చాలా అవమానంగా ఫీల్ అయిపోయి కంప్లైంట్ చేస్తారనమాట. స్వామి సదాశివుడు పిచ్చివాడి కంటే మెరుగ్గేం కాదండి అని చెప్పేసి వాళ్ళ గురువు గారికి అంటారు అనమాట. అప్పుడు ఇంకా వాళ్ళ గురువు గారు ఏంటంటే ఆనందభరితులే చిరునవ్వు చూపించారంట. అంటే ఆయన కంప్లైంట్ చేస్తే ఈయన నవ్వేసి ఏమంటాడంటే అయ్యో తక్కిన వాళ్ళందరూ కూడా ఈ పిచ్చి ఉంటే ఎంత బాగుండేది అంటాడు. అంటే దైవం మీద పిచ్చి ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి కామెంట్ చేస్తారు. అదే విధంగా ఈ సదాశివుల జీవితంలో ఏంటంటే భగవంతుడి అదృశ్య హస్తంతో జరిగిన అనేక అద్భుతమైన సుందర లీలలు ఈయన జీవితం విలక్షణంగా ఉంటుంది అని చెప్పి చెప్తారు అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ లోకంలో అన్యాయంగా కనిపించేవి చాలా ఉంటాయి. కానీ దైవ భక్తులు ఆయన చేసే దైవ భక్తులకి ఏంటంటే ఆయన తక్షణమే న్యాయం చేస్తారు. ఎన్నో అన్యాయాలు జరుగుతున్నా అందుకనే చూడండి మంచి వాళ్ళకి వెంటనే జరుగుతాయి అట్లా అనుకుంటా ఉంటారు కదా. అట్లాంటి దైవ భక్తులకి తక్షణ న్యాయము జరిగినట్టుగా అసంఖ్యాకమైన సందర్భాలు ఉన్నాయి అని అవి ధృవపరుస్తున్నాయి అని చెప్తారు. ఒకసారి ఏం చేస్తారంటే ఈ సదాశివులు ఎక్కడికో వెళ్తూ సమాధి స్థితిలో ఉంటారనమాట. ఆయన ఎప్పుడు ఆ దైవ స్థితిలోనే ఉంటారు కదా. సమాధి స్థితిలో ఉండి ఒక సంపన్నుడైన గృహస్థ యొక్క వడ్ల గాదులు ఉంటాయి కదా, వడ్లు నిల్వ పెట్టి ఉండేవి, అక్కడ ఆగుతాడు అనమాట. అక్కడ ముగ్గురు నౌకర్లు కాపలా కాస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సాధువు దొంగ అనుకొని కొడదామని కర్రలు ఎత్తుతారు. అంతే వాళ్ళ చేతులు ఏంటంటే అలా కదలకుండా ఉండిపోతాయి అనమాట. ఆ పైకెత్తున్న చేతులతోనే విచిత్రమైన విగ్రహాలుగా ఆ ముగ్గురు ఆ, తెల్లవారి వరకు ఉండిపోతారు అనమాట. అంటే ఎప్పటిదాకా ఆ వేకువజామున ఈ సదాశివ బ్రహ్మం గారు అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళకు వాళ్ళు అలాగే ఉండిపోతారు అనమాట. అంటే అంత గొప్ప వ్యక్తి ఈ శివ బ్రహ్మం గారు. అదే విధంగా ఇంకొక సందర్భంలో ఏమవుతుందంటే ఒక మేస్త్రి ఈ మహాయోగిని ఏంటంటే బలవంతంగా తన పనిలో పెట్టి చేయించుకుంటాడు అనమాట. ఆయన ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఉన్న మనుషులు వంట చెరుకు మోస్తా ఉంటారు. సరే ఈ మౌన సాధువు కదా ఈయన సమాధానం చెప్పరు కదా. సరే ఆయనకి కొంత ఒక కొంట చెరువు ఒక గుట్ట ఇచ్చి ఒక ఒక మూటలాగా ఇచ్చి మోయమంటారు. సరే ఆయన ఇంకేం మాట్లాడకుండా తీసుకెళ్లి గమ్యస్థానానికి తీసుకెళ్లి అక్కడ ఉన్న పెద్ద కట్టెల గుట్ట ఉంటే దాని మీద పెట్టేస్తుంది. వెంటనే ఆ గుట్టంతా బగబగా మండిపోతుంది. అంటే అంత ఒక గొప్ప సాధువు చేతికి పని చేయించాడు కాబట్టి అదంతా మండిపోతుంది అనమాట. అదే విధంగా ఈ సదాశివ బ్రహ్మం గారు, శైలింగ స్వామి వీళ్ళందరూ కూడా బట్టలు కట్టుకోరు అనమాట. ఒక రోజు ఏం చేస్తారంటే ఈ దిగంబర యోగి ఎంతో పరాకుగా ఒక ముస్లిం సర్దార్ గుడారంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇంకా ఆయన ఏదో పరాకుగా వెళ్ళిపోతారు. అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు బెంబేలు పడి కెవ్వున అరుస్తారు అనమాట. వెంటనే ఆ సర్దార్ ఏం చేస్తాడంటే కత్తి దూసేసి చాలా క్రూరంగా ఆ సదాశివుని చేయి నరికేస్తాడు. చేయి తెగి కింద పడిపోతుంది. అయినా సరే ఆయన అదేం పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా ఇప్పుడు వెంటనే ఆ ముస్లింకి ఏంటంటే ఆశ్చర్యము ఇంకా పాపం పశ్చాత్తాపం వచ్చేస్తాయి అనమాట. వచ్చేసి నేల మీద పడున్న ఆ చేతిని తీసుకుని సదాశివులు వెనకాలే వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే ఆ వెంటనే ఆ యోగి ఏం చేస్తాడంటే నెత్తురు ఆ నెత్తురు కారుతూ ఉంటుంది అనమాట. ఆ మొండి భుజం దాన్ని నొక్కేసుకుంటాడు ఆ భుజంలో పెట్టేసుకుంటాడు అనమాట. పెట్టేసుకున్నప్పుడు అప్పుడు ఆ ముస్లిం సర్దార్ ఏమంటాడంటే ఆధ్యాత్మిక ఉపదేశం ఏదైనా చేయమని ఈయన్ని అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే వేలితో ఇసుకలో రాస్తాడు అనమాట. నువ్వు కోరేది చేయకు, అప్పుడు నీకు నచ్చేది చేయవచ్చు అంటాడు అనమాట. ఇదేంటి ఇట్లాగా ఏదో విరుద్ధంగా ఉంటుంది కదా, నువ్వు కోరేది చేయకన్నాడు మళ్ళీ నీకు నచ్చేది చేయొచ్చు అంటున్నాడు, ఇదేంటి అనుకుంటాడు అనమాట. కానీ ఆ పరిశుద్ధమైన మనస్థితిని ఉంటుంది ఆ ముస్లింని. వెంటనే ఆయనకి అర్థమైపోద్ది అనమాట. అంటే అహంకారాన్ని జయించడం అంటే నువ్వు కోరేది చేయకంటే అహంకారం అంటే మనం అనుకున్నది ఇష్టం వచ్చినట్టు చేస్తే అహంకారం కదా అది. అంటే అహంకారాన్ని కనుక జీవిస్తే ఆత్మ విముక్తి అంటే నీకు నచ్చేది చేయొచ్చు, అంటే ఆత్మ విముక్తి పొందటానికి దారి చూపిస్తుంది అని అర్థం చేసుకుంటాడు అనమాట. ఈ కొంచెం మాటలకే ఆయన ఆధ్యాత్మిక ప్రభావం చాలా గొప్పగా పనిచేస్తుందంట. తర్వాత ఆ యోగుడైన శిష్యుడని అనిపించుకున్నాడంట. ఈ ముస్లిం అతను మంచి శిష్యుడని అనిపించుకున్నాడంట. అతనికి ఉన్న పాత అలవాట్లన్నీ కూడా పటాపంచలైపోయాయంట ఆయన చెప్పిన ఈ
ఈ చిన్న సలహా పాటించడం వల్ల. ఒకసారి ఏమవుతుందంటే ఈ ఊళ్ళో చాలా మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లల నుండి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క 150 మైళ్ళ దూరంలో మధురలో ఒక ఉత్సవం జరుగుతుంది. దాన్ని చూడాలని చెప్పేసి వీళ్ళందరూ ముచ్చటపడి సదాశివులు గారి దగ్గరికి వెళ్ళి మాకు చూడాలని అంటారు. అంటే ఆయన ఏం చేస్తారంటే నా ఒంటిని మీరందరూ పట్టుకోండి అంటాడు అనమాట. అంతే ఇంకా వాళ్ళందరూ కట్టుకట్టుకొని ఒక క్షణంలో మధురకి వెళ్ళిపోతారు. మధుర వెళ్ళి అక్కడ ఉత్సవానికి వచ్చిన వేలాది మంది యాత్రికుల మధ్య హాయిగా తిప్పేస్తారు అనమాట. తర్వాత కొద్ది గంటల తర్వాత మళ్ళీ ఆ పిల్లలందరినీ తనకున్న ఈ ఆధ్యాత్మిక మార్గంలో సులభ మార్గంలో ఇళ్ళకి తీసుకొచ్చేస్తాడు అనమాట. తీసుకొచ్చేయంగానే ఇంకా మధురలో ఉత్సవ విగ్రహాల గురించి అక్కడ ఊరేగింపు గురించి పిల్లలందరూ చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే అక్కడ చూస్తారు కదా వీళ్ళు. అదే విధంగా వాళ్ళ చేతుల్లో ఏంటంటే మధురలో వాళ్ళు కొనుక్కున్న మిఠాయి పొట్లాలు కూడా ఉంటాయి. వీళ్ళ తల్లిదండ్రులకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ, అక్కడ ఒక యువకుడు ఉంటాడు అనమాట. అతనికి నమ్మకం కలదు ఇదంతా హంపక్ అని చెప్పేసి ఈ సాధువు ఈ కథనంతా గేలి చేస్తాడు అనమాట. చేసేసి అతను ఏం చేస్తాడంటే ఒకసారి శ్రీరంగంలో వస్తుంది జరుగుతుంది. ఆ టైంలో ఈ సదాశివ జన్మేంద్రుల దగ్గరికి వెళ్ళేసేమంటాడంటే స్వామి మీరు పిల్లల్ని మధుర తీసుకెళ్ళినట్లుగా నన్ను శ్రీరంగ ఉత్సవాన్ని తీసుకెళ్ళకూడదా అని అవినయంగానే అడుగుతాడు. అంటే అదేదో మంచి వినయ విధేయులతో ఏం అడగడు, అంటే పరీక్షించాలన్నట్టు ఏదో అడుగుతాడు కదా. సరే ఇంకా ఈ సదానందులు సదాశివులు ఏం చేస్తారంటే ఆయన కోరికని మన్నిస్తారు. మన్నించి ఆయన మరుక్షణం ఆ యువకుడిని ఏం చేస్తాడంటే ఎంతో దూరాన ఉన్న శ్రీరంగ నగర జనసమర్థమైన ఆ ఉత్సవానికి తీసుకెళ్ళిపోతాడు అనమాట. కానీ పాపం మళ్ళీ తిరిగి రావటానికి ఇంకా ఆ యోగి కనిపించడు. ఎందుకంటే ఈయన మరి నమ్మలేదు కదా, ఆ విధేయతోనే అడిగాడు. సో అక్కడ దింపేసి వస్తే ఈయనకి అర్థం అవుద్ది కదా నిజంగానే ఈయన చేశారు అని చెప్పేసి. తర్వాత పాపం ఈయన ఇస్రోమని కాళ్ళు ఇచ్చుకుంటా ఇంక ఇంటికి వస్తాడు అనమాట ఆ యువకుడు. సో అట్లా జరుగుతుంది అనమాట. తర్వాత ఇంకా ఏంటంటే వీళ్ళు దక్షిణ భారతదేశం నుంచి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరు కూడా రమణ మహర్షి దర్శనానికి తిరువണ്ണామలై కూడా వెళ్తారు అనమాట. అక్కడ అరుణాచల పుణ్యగిరి ప్రదర్శన యాత్ర కూడా చేస్తారు వీళ్ళు. అంటే అరుణాచల యొక్క ప్రదక్షిణ కూడా చేస్తారనమాట. తర్వాత ఆ ఆశ్రమంలో ఈయన ఆ మహర్షి చాలా వీళ్ళని చాలా ఆప్యాయంగా ఆదరిస్తారు వీళ్ళని, రమణ మహర్షి. ఆ తర్వాత వాళ్ళ శిష్యులతో కూడా వీళ్ళు కొద్ది గంటలు గడుపుతారు. ఆ గడిపిన టైం అంతా చాలా వరకు కూడా ఈ స్వామి మౌనంగానే ఉన్నారంట రమణ మహర్షి. తర్వాత ఆయన పక్కనే ఉన్న ఈస్ట్ వెస్ట్ పత్రిక సంచికని చూపించాడంట. ఆయన చదివేవాడంట అది. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ పత్రిక గురువు గారు పెట్టింది కదా, బ్రహ్మం శివానందుల వారు పెట్టింది. దాన్ని చూపిస్తారనమాట. అంటే ఆయన చదువుతున్నాను అని చెప్పేసి చూపిస్తారనమాట. అదే విధంగా వాళ్ళ సౌమ్యమైన ముఖం ఏంటంటే దివ్య ప్రేమ జ్ఞానాన్ని కూడా వీళ్ళకి చూపిస్తూ ఉందంట. తర్వాత బాధలు అనుభవిస్తున్న మానవులు ఆ తర్వాత పరిపూర్ణ సిద్ధించడానికి నేను ఎవరిని అన్న ప్రశ్న నిరంతరం వేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఈ రమణులు చెప్పేవాళ్ళంట. ఇది నిజంగా ఎంతో గొప్పదైనటువంటి ఆత్మ విచారము. ఎందుకంటే భక్తులు ఇతర ఆలోచనలను కఠినంగా తిరస్కరించి తన సత్యాత్మలోనికి బాగా లోతుగా వెళ్ళగలుగుతారు ఈ ఆలోచనల వల్ల. తనల్ని పక్కదారి పట్టించే ఇతరుల ఆలోచనలు భ్రమలు అవన్నీ కూడా ముసరటం మానేస్తాయి అని చెప్పేసి అంటారు అనమాట. అదేవిధంగా ఈ రమణ మహర్షి రాసిన ఇంకొక విషయం ఏంటంటే అదే విధంగా ఇంకా ఆయన ఏం రాస్తారంటే ఈ ద్వంద్వాలు త్రిత్వాలు అంటే ఇప్పుడు ఈ ద్వంద్వాలు అంటే ఏంటి, ఎత్తు పొడవు పొట్టి అంటే పొడవు అదే విధంగా లావు సన్నము అట్లా ద్వంద్వాలు ఉంటాయి కదా, అవి త్రిత్వాలు కూడా. అంటే ఈ త్రీ డైమెన్షనల్ వరల్డ్ దాన్ని దేనో ఒక దాన్ని అంటిపెట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఆధారం లేకుండా అవి ఎప్పుడు ఉండవు. అవి ఆధారం లేకుండా ఎప్పుడు కనిపించవు. కానీ ఆ ఆధారాన్ని కనుక వెతికితే అవన్నీ కూడా సడలిపోతాయి. ద్వంద్వాలు ఉండవు, త్రిత్వాలు ఉండవు. అక్కడే ఉంది సత్యము. అంటే ఇప్పుడు మనము వీటన్నిటికీ ఆధారం అనేది మనం చాలా ఈ అధ్యాయాల్లో తెలుసుకున్నాం. ఆ కాంతితోనే ఇదంతా ఏర్పడింది. కాంతి అన్నదే సత్యము, ఇదంతా మాయ భ్రమ అని చెప్తారు కదా. సో అక్కడే ఉంది సత్యము, అది చూసిన వాడు ఊగిసలాడడు అని చెప్పేసి ఈ రమణ మహర్షి చెప్పేవాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ ఈ అధ్యాయంలో గురువు గారు చెప్పింది. భారతదేశం పర్టికులర్ గా దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప యోగులు, తర్వాత భారతదేశ ప్రాచీన ప్రాముఖ్యాన్ని, తర్వాత ఎంతో గొప్ప సిస్టమ్స్ భారతదేశంలో ఉండేయని, ఎంతో గొప్ప గొప్ప రాజులు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించారని, ఉన్న యోగులు అంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు. అంటే ప్రపంచాన్ని జయించిన ఒక చక్రవర్తి కూడా భారతదేశాన్ని ఏమి చేయలేకపోయాడు ఆధ్యాత్మిక వల్ల అని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్.
అదేవిధంగా మనసుని కంట్రోల్లో పెట్టుకోవటం అన్నది ఎంత గొప్ప కష్టమైనదని, అదేవిధంగా మనం ఏదైతే ఈ అన్నిటికీ ఆధారమైన ఈ ద్వంద్వాలని త్రీ డైమెన్షనల్ వరల్డ్కి ఆధారమైన అసలు దాన్ని తెలుసుకుంటే ఈ మనం ఇంకా దేన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంకా ఊగిసలాట ఉండదని. నిన్ను నువ్వు తెలుసుకో అన్న రమణ మహర్షుల వాళ్ళు దాని వల్ల ఎంత గొప్ప ఉపయోగం ఉంటుంది, సత్య లోతుల్లోకి ఎట్లా మనం వెళ్ళగలము అని చెప్పేసి ఇక్కడ మనకి గురువు గారు తెలియజేశారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఎంతో శ్రద్ధగా విన్నందుకు